కానీ తెలంగాణ ఉద్యమం నుంచే మీరు పార్టీలలో కొనసాగడం జరిగిందా? ప్రీవియస్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నేను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన 1976లో ఎమర్జెన్సీకి అంటే జనరల్గా దొరలకు వ్యతిరేకంగా ప్రయాణం సాగిన మీరు ఈ కేసీఆర్తో కలవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఎట్లా నన్ను తొక్కేసారు. నక్సలైట్ అవ్వడం మీరు ఆలోచించి చెప్పండి, నేను వెళ్ళిపోతా. అప్పుడు బీజేపీ ప్రభావం ఉందా గ్రౌండ్లో? అంటే ఆనాడు జంగారెడ్డి ప్రభావం ఉన్నది. ఆయన మామూలు రైతు కుటుంబంలో పుట్టినోడు, సామాన్య కుటుంబంలో పుట్టినోడు. ఆయన నవాబులు వీళ్ళు పరిపాలించిన సమాజానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళు వెట్టి చాకరీ చేయాలి. జనరల్గా ఏమంటున్నారంటే ఉద్యమంలో చూసినటువంటి కేసీఆర్ అయితే చాలా విలువలు గలవాడు, ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా ఇంత నీచంగా అయితే వ్యవహరించుకోడు కాదు, ఆ కేసీఆర్ అయితే కాదు, మధ్యలో కొంతమంది వ్యక్తుల వల్ల మేబీ అట్లా అయ్యిండొచ్చు అనేసి చాలామంది అంటున్నారు. ప్రభావం కూడా ఉంటుంది. ప్రభావంకు లోనయ్యేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కూడా కాదు. అంటే ఉద్యమం నుంచి మీరు కలిసి పనిచేసారు, అయితే మీకే టైం అయిన పరిస్థితి ఏర్పడ్డది ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంటే నేను 8.5 సంవత్సరాలు మెదక్ జిల్లాకి ఇన్ఛార్జ్. అంటే బీఆర్ఎస్ పార్టీ అయినంత వరకు ఉన్నారా? టీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ కానాడు, టీఆర్ఎస్. నేను మెదక్ జిల్లాకు 8.5 సంవత్సరాలు ఇన్ఛార్జ్. అంటే ఒక అధ్యక్ష పదవి ఇవ్వడానికే 1 సంవత్సరం నుంచి గడుపుతున్నారు. ఇది ఆల్ ఇండియా పార్టీ, తెలంగాణ పార్టీ కాదు, లేకపోతే కుటుంబ పార్టీలు కావు. కుటుంబ పార్టీలకు వాళ్ళు ఇచ్చడానికి కొడుకు పెడుతుంది. కొవ్వొత్తి కరిగినట్టు కరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఓడి మాట్లాడుతుంది, ఓడి చేస్తుంది, ఎక్కడ ఉంటాడో తెలుస్తాడు రాహుల్ గాంధీ. అది కుటుంబ పార్టీ. గాంధీకున్న వీళ్ళకి సంబంధం. ఆమె ఫిరోజ్ ఖాన్ చేసుకున్నది, ఆమె కొసక్కయ్య ఉండాలి, ఫిరోజ్ ఖాన్ ఉండాలి. రాహుల్ ఈయన కూడా కాదా? బీజేపీ బీసీలకు. అరే బీజేపీ ఇస్తేనే కదా బీజేపీ ప్రధానమంత్రి అయింది, 3 సార్లు ప్రధానమంత్రి అయిండు. నీకెందుకు నమ్మబుద్ధి అవుతలేదు? ముఖ్యంగా బీసీలని మోసం చేస్తున్న పార్టీ బీజేపీ అని అంటారు. మరి 75 సంవత్సరాల పరిపాలన ఎవరు చేసిండే? 75 సంవత్సరాల పరిపాలన ఎవరు చేసిండు? మరి కాంగ్రెస్ మోసం చేసినట్ట, బీజేపీ మోసం చేసింది, బీజేపీ కూడా ఇప్పుడు చేస్తుంది. కాదు, నువ్వు కాంగ్రెస్ చేసినట్ట మోసం, బీజేపీ చేసినట్ట. రాహుల్ గాంధీ తిరుగుతూ దేశం మొత్తం తిరుగుతూ ఏమంటున్నట్టే, అరే రాహుల్ గాంధీ చేసిన, రాహుల్ గాంధీ తండ్రి చేసిన, రాహుల్ గాంధీ అమ్మమ్మ చేసిన, రాహుల్ గాంధీ ముత్తాత చేసిన పొరపాట్లకే కదా భారతదేశం సర్వనాశనం అయింది. నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ స్పెషల్ గెస్ట్ బీజేపీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు, కేసీఆర్తో సన్నిహితంగా మెలిగిన వ్యక్తి కన్నెబోయిన రాజయ్య యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సో తెలంగాణ ఉద్యమ నేపథ్యం, అదేవిధంగా బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే. నమస్తే. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళే ముందు జనరల్గా తెలంగాణ ఉద్యమంలో అంటే జనరల్గా కన్నెబోయిన రాజయ్య యాదవ్ గారు చాలామంది అంటే ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో తెలంగాణ ఉద్యమంలో అందరికీ తెలిసిన సుపరిచితమే మీరు. కానీ తెలంగాణ ఉద్యమం నుంచే మీరు పార్టీలలో కొనసాగడం జరిగిందా? ప్రీవియస్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? నేను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన 1976లో. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది, అప్పుడు నాకు 17 ఏళ్ళ వయసు. ఆనాడు మా గ్రామంలో జరిగే దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా, దొరలను వ్యతిరేకించాలని, గరీబ్ వాళ్ళకు అన్యాయం జరిగే విధానాన్ని ఎదుర్కోవాలనేటువంటి దృక్పథంతో నేను 12th పూర్తి చేయాలి. కానీ 12th పూర్తి చేయకుండానే హెచ్ఎస్సీలనే ఇంటికి దోది కట్టుకొని లాల్చి దొడుక్కొని వెళ్ళిపోయినా నేను. అప్పుడు హెచ్ఎస్సి, అప్పుడు మా దగ్గర మల్టీపర్పస్ స్కూల్లో చదివిన నేను. మల్టీపర్పస్ అంటే అది 12th అనుకుండేది, 9th నుంచి ఆప్షనల్ స్టార్ట్ అయ్యేది. 9th 10th 11th అట్లా
12th అనుకుండేది. 10th నుంచి ఆప్షనల్ స్టార్ట్ అయ్యేది, అట్లుండేది మాకు. అయితే నేను హెచ్ఎస్సి చదివే వరకు నన్ను ఊరు రమ్మన్నది. చదువు మీద నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండే. ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ గ్రామంలో జరిగేటువంటి విధ్వంసం ఏదైతున్నదో, గ్రామంలో జరిగేటువంటి వెట్టి చాకరీ ఏదైతున్నదో అది నన్ను ఎందుకో పురుకొల్పింది. ఆనాడు దొరల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయితే యాదవులు గొర్రె పిల్లలు ఇవ్వాలి ఫ్రీగా. ఆడపిల్ల పెళ్ళి అయితే 12 గొర్రెలు ఇవ్వాలి, 12 గొర్రెలు ఉచితంగా ఇవ్వాలి. మగపిల్ల కాని పెళ్ళి అయితే 9 గొర్రె పిల్లలు ఉచితంగా ఇవ్వాలి. మందకొక్క పెద్ద మనిషిని పిలిచేది భోజనానికి, మా దగ్గర 6 మందలు ఉండేది అప్పుడు. మా ఊరు పెద్దదే, మా ఊరు తగ్గట్టుగా 6 మందలు ఉండేది. గ్రామీణ అంటే ఆమ్లెట్ పల్లెలలో కూడా యాదవులు ఉండేది విస్తృతంగా, ఆడ కూడా ఉండేది. చిన్నప్పుడు నేను స్కూలుకు పోయిన నాటి నుంచి దొరలకు ఇష్టం లేకుండే. రోషాలు మా తాత పెద్ద మనిషి, రోషాలు మేము మనవని చదివిస్తానమాట ఎందుకు అనే ప్రశ్న ఆనాడు నాకు, నేను స్కూలుకు పోయిన ప్రప్రదంగా నాకు ఎదురైన ప్రశ్న అది, అవమానం. మా తాత నన్ను పిలిచిండు, దొర పిలిచి, ఏం రోషాలు మేము మనవన్ని చదివిస్తానమాట, మేమే బంద్ చేసుకుని వ్యవసాయాన్ని పెట్టినాం, చిందొరం చూసినావా నువ్వు, నీ మనవాడు ఏం చేస్తాడా మరి, మీకు కూడా వ్యవసాయం ఉన్నది కదా మంచిగానే అంటే, అయ్యో పులగాడు బడికి పోయేది నాకు తెలియదే, నేను బంద్ చేసి తీయాలనే చెప్పి బంద్ చేస్తా అని మా తాత ఏం చేసిండంటే నన్ను ఈ తొడ మీద కూర్చుండబెట్టుకొని, ఈ దొరలకు మరలబడే చదువు బిడ్డ ఎట్లయితే అట్లా, నేను దొర చదువు బంద్ చేయన్నాడు, కానీ దొరల యొక్క దౌర్జన్యం అనిగే చదువు, నీకు మార్కులు ఏమొస్తాయా చదువు ఏమొస్తుందా నాకు తెలియదు, నాకు చదువు కూడా రాదు. కాబట్టి దొరల ఏదైతే ఇబ్బంది పెడతాను మమ్మలను, ఈ ఇబ్బంది పోయేటట్టు చదువు, మా ఇబ్బంది పోయేటట్టు చదువు, నువ్వు ఏం చదువుతావో నాకు తెలియదు, నువ్వేం చదువుతానని నేను అడుగా, నువ్వు ఎంత చదువుతానని అడుగా, నువ్వు నౌకరు చేయాల్సిన అక్కర్ లేదు, కాబట్టి ఈ చదువు అన్నాడు. అంటే చిన్నప్పటి నుంచే నాకు వాళ్ళకు వ్యతిరేకమైన అభ్యాసం నా మనసులో పాదుకొల్పుకున్నది, దొరలకు వ్యతిరేకంగా నాకు అభ్యాసం పాదుకొల్పుకున్నది. ఒకసారి దొర బిడ్డ పెళ్ళి అయింది, గొర్రె పిల్లలు ఇచ్చిండ్రు మా వాళ్ళు. అప్పుడు చిన్న పిల్లగాళ్ళం తండ్రితోని పోయే అలవాటు ఉండేది, తండ్రితోటి భోజనానికి పోయే అలవాటు ఉండేది. ఆ దొరలింటికి కూడా మేము కూడా పోయినాం పిల్లగాళ్ళం. అయితే మా తాత పెద్ద మనిషి కాబట్టి నాకు ఎగ్జామ్షన్ ఇచ్చిండ్రు, మిగతా పిల్లలందరినీ నిలబొట్టిండ్రు. వాళ్ళు ఏడతాను, చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా, ఏడతాను. తండ్రులు పాపం పాలు పోలేక చూస్తాను, ఇటు వాళ్ళ ముఖం చూస్తాను, దూరేమని అనుకుంటాడు అని ఇటు భయపడతాను. అప్పుడే నేను కూడా రాను అని చెప్పి వచ్చిన. నాకు ఎగ్జామ్షన్ ఇచ్చిండ్రు. నాకు అప్పుడు సుమారు 11 ఏళ్ళు ఉన్నాయి. నేను అప్పుడు 6వ తరగతిలో ఏమో చదువుతాను. అయితే నేను మర్రి వచ్చిన, పిల్లలు ఏడుతా అంటే ఏడ్చుకుంటా వాళ్ళతోటి ఏం కాదురా మనం భయపడద్దు, మనం పోదాంపా ఇంటికి పోదాంపా ఇదనంటే, ఆడవాళ్ళు ఉండరు ఇంటికాడ, ఆడవాళ్ళు అందరు ఉండి, ఏంది బిడ్డ గిట్లా అయింది, రాజా ఎందుకు వస్తాను బిడ్డ, రాజా అని నన్ను రాజా అని పిలిచేది అందరూ. ఏమి లేదు, వాళ్ళు ఎల్లగొట్టిండ్రు, మనోళ్ళు అన్నాని వేయిండ్రు, వీళ్ళని ఎల్లగొడితే నేను పట్టుకొని వస్తాను. ఓ ముండ కొడుకులు గిట్లా నాశనం చేసిండ్రా, ఎట్లా బిడ్డ ఇది ఎట్లా అంటే, వచ్చే పెళ్ళికి ఎగబెడదాం, కానీ మీరు నాకు సపోర్ట్ చేయాలని చెప్పిన. వచ్చే పెళ్ళికి ఎగబెడదాం, వాళ్ళకి పని లేకపోవద్దు, మీరు అట్లా కనుక చేస్తే వాళ్ళు భయపడతారు అని వచ్చే పెళ్ళి వరకు నేను బంద్ చేసిన. బంద్ చేస్తే, అరే నువ్వు గొర్రె పిల్లలు బంద్ చేస్తాను, మమ్మల్ని బతకనిస్తారా,
అరే పిల్లగా నువ్వు ఏదో చదువుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టేట్టున్నది, చదివితే నువ్వు బుద్ధివంతుడు అవుతావు అని అనుకుంటే మమ్మల్ని ఇబ్బంది పాలు చేసేటట్టున్నది, బాబు మమ్మల్ని బతకనిస్తారా వాళ్ళు. నువ్వు ఒకే ముచ్చట చెప్పుండ్రే మీరు, మేము ఇస్తామంటానమయ్యా, ఈ పోరాడు చేయబట్టి బంద్ అవుతాను. మా దానిలో ఒక పోరాడు చేయలేండి, వాడు బడికి పోతాడు, వాడు చేయబట్టి గొర్రె పిల్లలు ఇచ్చుడు బంద్ అయింది. మేము ఇప్పటికైనా రెడీ, కానీ మా ఆడవాళ్ళు ఇంటలేరు. మీ పనికి రారట, మరి మీ పనికి రారట, మరి పనికి రారు గొర్రె పిల్లలు ఇవ్వాలంటే ఇస్తాం, కానీ వాళ్ళు అయితే తినరు, మీ పనికి రారు ఇక రేపటి నుంచి. అంటే ఆనాటి నుంచి నాకు స్టార్ట్ అయింది. ఆనాటి నుంచే నాకు ఈ కర్తవ్యం, ఈ ఆలోచన విధానం డెవలప్ అయింది. ఈ స్కూల్ బంద్ చేసిన తర్వాత మరి ఏం చేసి ఊళ్ళోకి వచ్చి యాదవ్ పిల్లలను జమ చేసి, మా గులవాడ పిల్లలను జమ చేసి, అప్పుడు కుమ్మరోళ్ళు కూడా మనకు మా కలిసి ఉండరు అందరూ. అయితే నేను కట్టెసామ నేర్పించిన వాళ్ళకు, కట్టెసామ నేర్పించిన. ఎందుకంటే ఎవరైనా భయపడాలి, భయపెట్టాలని. ఆనాడు సర్పంచు దౌర్జన్యం ఉండే, లైట్లు వెలిగిపోయేది, చక్కెర రానియకపోయేది ఊళ్ళకు, వాళ్ళే అమ్ముకునేది. అదే సర్పంచ్ ఎంబడి సర్పంచ్ దించిన నేను అప్పుడే పంచాయతీ బోర్డు మెంబర్ని. ఆయన 17 ఏళ్ళకే 21 ఏళ్ళు రాయించుకొని, ఓటర్ లిస్టులో పేరు రాయించుకొని పంచాయతీ బోర్డు మెంబర్ అయినా. యునానిమస్గా పంచాయతీ బోర్డు మెంబర్ అయినా. పంచాయతీ బోర్డు మెంబర్ని అయి నేను సర్పంచ్ని దించేంత పనిచేసిన, ఈ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన. అన్నీ కానీ గొల్లలో జోలికి పోతే బతుకమ్మ రానేటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసిన. గొల్లలో జోలికి పోతే బతుకము మనము, వాళ్ళు అంతా ఫైటింగ్ నేర్చుకున్నారు, కట్టె సాధన వస్తుంది వాళ్ళకు. ఎవ్వలను హరిజన్స్ వాళ్ళ దిక్కే ఉండేది. ఆనాటి సామాజిక పరిస్థితుల్లో హరిజన్స్ దొరల దిక్కు ఉండేది, సాకలోళ్ళు వాళ్ళ దిక్కే ఉండేది. ఉన్నా కూడా సాయంకాలం అయితే సాకలోళ్ళు బట్టలు వేసేందుకు రాకపోయేది మా దగ్గరికి, మా వాడకు రాకపోయేది. అంత హడలు ఉండేది. దొరలు ఒకనాడు ఎంతైతే సాగించిందో ఏ మాత్రం తీసిపోకుండా నేను ఊళ్ళే సాగించిన. ఫస్ట్ ఊరు గెలిచిన నేను. అట్లా అదే ఆ క్రమంలో 1976లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నేను పోస్టర్లు ఇచ్చుడు, గోడల పుంటి రాసుడు, ఈ విధంగా నేను ఆ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన. ఓకే, అంటే జనరల్గా దొరలకు వ్యతిరేకంగా ప్రయాణం సాగిన మీరు ఈ కేసీఆర్తో కలవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది, ఎట్లా? అంటే నేను బీజేపీలో అనేక సంవత్సరాలు పనిచేసిన. అంతకన్నా ముందు బీజేపీలో అనేక సంవత్సరాలు, అంటే 77లో జనతా పార్టీగా, 77లో జనతా పార్టీగా, జనతా పార్టీ అయినాక ఈ దొరలు నన్ను తొక్కేసారు. నాకు సారా వ్యాపారం నేను పడితే నన్ను దొరలు అందరు కలిసి తొక్కిర్రు, నష్టం చేయించారు. దొంగ సారా వేరే కారు నుంచి తీసుకొచ్చి అమ్మిచ్చి నష్టం చేసిన. నేను అన్ని విధాల దివాలు తీసినప్పుడు నేను 78లో నక్సలైట్లకు పోదాం అనుకున్నా. 78లో నేను అర్జన వాడకున్నా నక్సలైట్లకు పోదామని నేను వాళ్ళకి చెప్తాను. నేను పోతా, మీ దగ్గరికి మిలిటెంటో వాళ్ళు వీళ్ళు నేను పంపుతా, మీరేం భయపడకుండి. మరి నేను భార్య ఎట్లా అంటే, నీ కొడుకు ఎట్లా, నీ భార్య ఎట్లా అంటే, మా అత్తగారింటికాడ అప్పచెప్తా, నాకు ఒక్కడే కొడుకు కదా, మా అత్తగారింటికాడ అప్పచెప్తా, నేను పోతా. మరి పోయి ఏం చేస్తావు? ఈ దూరంలో 5-6 చంపుతా, వీళ్ళ పీడ వదలకూడతా, ఈ ఊరికి 5-6 చంపించి ఏర్పాటు చేస్తా, అందుకని నేను పోతా అని చెప్పిన. ఇది జంగారెడ్డి గారు 78లో నా దగ్గరికి వచ్చాడు. జంగారెడ్డి గారు నా దగ్గరికి 78 అంతా. జంగారెడ్డి అంటే జనతా పార్టీ టికెట్. నేను అర్జన వాడకున్నా. ఎవరిని అడిగినా మీ పేరే చెప్తాను, రాజయ్య గారు నాకు జనతా పార్టీ టికెట్ ఇచ్చింది ఏదనంటే, ఇప్పుడే చెప్పాలన్నా రేపు చెప్తా, ఎప్పుడన్నా రారాదన్నే అన్న. నేను వచ్చేంత శక్తివంతుని కాదు, మీరు ఆలోచించి చెప్పండి, నేను వెళ్ళిపోతా అని చెప్పాడు. అదే నేను ఎస్సీలతో అడిగిన, మాదిగోళ్ళు మా దగ్గర ఎక్కువ, మాదిగోళ్ళే ఎస్సీలు అంటే మాదిగోళ్ళే. ఏం చేస్తాము కట్టయ్యమా అని అడిగిన. నేను జన్ను కట్టయ్యను ఉండే, ఏం చేస్తాను జన్ను కట్ట, నువ్వేది నిర్ణయం చేస్తే కదే, నేను ఇప్పుడే పోతలేను, ఇంకా టైం ఉన్నది నాకు, ఓ 10 రోజులు 20 రోజులు టైం ఉన్నది, ఈ లోపల ఎన్నికలు అవుతాయి. వీడు ఆనన్న దొరుకుతాడు, పరకాలన్న దొరుకుతాడు, అనుకోనన్న దొరుకుతాడు, పట్టణం కనుక పోవాల్సిన అక్కర్లేదు, ముఖం అయితే మంచుకున్నది, వీడు చేస్తాం
జనతా పార్టీ చేస్తాడు చలో జనతా పార్టీ చేసినాం. ఏ నియోజకవర్గం అప్పుడు? షాంపేట నియోజకవర్గం. ఆయన 500తో గెలిచాడు. షాంపేట నియోజకవర్గం ఆయన 500తో గెలిచిండు. ఆయన 60 ఏళ్ళ కూడా ఎమ్మెల్యేకి గెలిచిండు. ఆయన బీజేపీ జనసంఘం ఎమ్మెల్యేకి గెలిచిండు. 60 ఏళ్ళ జనసంఘం ఎమ్మెల్యేకి గెలిచిండు. 78 జనతా పార్టీ ఎమ్మెల్యేకి గెలిచిండు. జనతా పార్టీ ఎమ్మెల్యేకి గెలిచినాక నాకు హోమ్లీ అయిండు. ఆయన కుటుంబ సభ్యుని కింద లెక్క అట్లా అయిండు. నేను బావా అని పిలిచేది, ఆయన నన్ను నా భార్యని గిట్లా అక్క చెల్లె అని పిలిచేది. అట్లా మాకు అవినావ సంబంధం అయ్యి నేను నక్సలెట్ భార్యన పోకుండా ఈ బీజేపీ లైన్కి వచ్చిన. జనతా పార్టీ లైను, దాని తర్వాత 80లో బీజేపీ. అప్పుడు బీజేపీ ప్రభావం ఉందా గ్రౌండ్లో? అంటే ఆనాడు జంగారెడ్డి ప్రభావం ఉన్నది. ఆనాడు జనసంఘంగా గెలిచిండు. ఆయన జనసంఘంగా గెలిచిండు. ఆయన మామూలు రైతు కుటుంబంలో పుట్టినోడు. వాళ్ళ తండ్రి పేరు జగ్గయ్య, ఈయన పేరే జంగారెడ్డి. అంటే సామాన్య కుటుంబంలో పుట్టినోడు ఆయన. అయితే సామాన్యులకు అందుబాటులో ఉండేది. మిగతా వాళ్ళు దొరలే కదా. కాంగ్రెస్ పార్టీకి ధర్మారెడ్డి ఉండే, ఈయన మాకు జంగారెడ్డి. అక్క బావ అన్నీ అందరు వాయు వరుసలతో పిలుచుకునేది అందరం. కానీ ధర్మారెడ్డి పేరు దొర. ఆ దొరను ఓడించినాం. ఆ దొరను 500తోనే అయినా ఓడించినాం ఆనాడు. దాంతో ఇక జంగారెడ్డి గారి పట్టు పెరిగింది. 80లో ఇది జనతా పార్టీ అయింది, బీజేపీ అయింది. 1980లో బాంబే మహాసభలలో బీజేపీగా తయారైంది. అప్పుడు నేను బీజేపీలో జాయిన్ అయినా. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో బీజేపీ ఆవిర్భావం జరిగింది. నేను ఎల్కే అద్వానీ గారు ఆల్ ఇండియా అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిని ఉంటుంది బీజేపీకి. కానీ చిన్న రాష్ట్రాల కాన్సెప్టు బీజేపీకి ఉండే. ఒక్క ఓటు 2 రాష్ట్రాలనే నినాదం బీజేపీదే. కానీ ఆనాడు బీజేపీలో పలుకుబడగలిగిన నాయకులకు, ఆనాడున్న ఆంధ్ర పెత్తందారి నాయకులకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇష్టం లేకుండే. ఆ కాన్సెప్ట్ తోటి నేను ఈ తెలంగాణ ఉద్యమం అప్పుడు, తొలిదేశ ఉద్యమం అప్పుడు నేను పిల్లోడిని. తొలిదేశ ఉద్యమం అప్పుడు చెన్నారెడ్డి ఏదైతే చెన్నారెడ్డి ఆయన అప్పుడు ఉద్యమం చేసినప్పుడు ఆనాడు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన తెలంగాణలో అత్యధిక సీట్లు గెలిచిన పార్టీ. తెలంగాణ ప్రజాసమితి అత్యధిక సీట్లు గెలిచింది. కానీ ఇందిరాగాంధీకి దాసోహమై ఆయన ఆ పార్టీలో కలిపి విలీనం చేసి ఆనాడు తెలంగాణకు ద్రోవ చింతన తలపెట్టిండు. దాని తర్వాత మలిదేశ ఉద్యమం ఏంటిది అంటే కేసీఆర్ చేసింది. తెలంగాణ కాన్సెప్ట్ మీద నాకు ఇష్టం ఉండేది కాబట్టి, చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకంగా పోరాటం కాబట్టి, దొరలకు వ్యతిరేకంగా పోరాడినాం కాబట్టి, ఈయన దొర అయినా కూడా దొరతనం కనిపించని దొరతనం కనిపించని దొర అయినా. తెలంగాణ కాన్సెప్టు, తెలంగాణలో మాబోటోళ్ళు అంటే దళితులు, చిన్న వర్గాలు, ఎస్టీలు, ఎస్సీలు దొరల దౌర్జన్యానికి ఆనాడు రజాకార్ మూమెంట్లో రజాకార్ల దౌర్జన్యానికి, ఆనాటి నవాబులు వీళ్ళు పరిపాలించిన సమాజానికి వ్యతిరేకంగా అందరికంటే నలిగింది, నష్టపోయింది పేదోళ్ళు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. వీళ్ళు వెట్టి చాకరీ చేయాలి. దొరల ఇళ్ళల్లో పని ఉంటే వీళ్ళు ఉచితంగా చాకరీ చేయాలి. వాళ్ళకు రేషన్ కూడా ఇచ్చేటోళ్ళు కాదు. ఆనాటి మాదిగలు నాగలు దున్నాలి ఉచితంగానే నాగలు దున్నాలి. వెనక సీరు కనుక నాగలికి కొద్దిగా వెసులువాటుతో కనుక పోతే వానికి వంగుడు పాల పెట్టేది, ఇట్లా వంగి దున్నాలి పొద్దున్న దాకా. ఇటువంటి శిక్షలు అనుభవించిన దానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం నేను చేసింది నువ్వు చేసిందని లీడర్లు చెప్తారు. లీడర్లు చేసిన ఉద్యమం కాదు, ఎవరు చేసిన ఉద్యమం కాదు. ఎప్పుడైనా దౌర్జన్యానికి వ్యతిరేకంగా పుట్టేదే ఉద్యమం.
దౌర్జన్యానికి వ్యతిరేకంగా పుట్టేదే ఉద్యమం. కానీ నేను చేసిండు, ఈయన చేసిండు, ఆయన చేసిండు అనేది ఉద్యమం కాదు. ఆసరా చేసుకుంటారు. ఈయన కొడుకులు దీన్ని ఆసరా చేసుకుంటారు తప్ప ఉద్యమం ప్రజల నుంచి పుట్టింది. 69 నాడు కేసీఆర్ ఉన్నాడా? ఆ రోజు 369 మంది చచ్చిపోయారు. ఆనాడు లేడు కదా. ఈనాడు ఉద్యమంలో 1200 మంది అస్సులు బాసింది కదా. శ్రీకాంతాచారి మేము జైలు పోయినాం, కేసీఆర్ నేను మేమందరం జైలు పోయినాం, 6 జైలు పోయినాం, 5 ఎప్పుడు అది ఇప్పుడు అమర నిరాహార దీక్ష చేసిండు కదా ఈయన కేసీఆర్. అమర నిరాహార దీక్షనప్పుడు నేను కూడా ఒక సభ్యుడిని. ఏటా వరంగల్లోనే అరెస్ట్ చేసారు. వరంగల్ ఇక్కడ కరీంనగర్ని అరెస్ట్ చేసి ఖమ్మం దానిక తీసుకుపోయి ఖమ్మం జైల్లో పెట్టారు. ఖమ్మం జైల్లో పెట్టారు. మమ్మల్ని కరీంనగర్ అలిగనూరు చౌరస్తా కాడ అరెస్ట్ చేసిండ్రు. ఆనాడు నేను, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, నాయన్ నరసింహారెడ్డి గారు, విజయరామారావు గారు, ఆనాడు మా జయశంకర్ సాబ్ను కూడా అరెస్ట్ చేసేది ఉండే కానీ ఆయన పెద్ద మనిషి అన్నందుకు ఆయనకి విడిచిపెట్టి కేసీఆర్ తెలియదక్కువాడు కాదు, తెలియగలడు, బాగా తెలియగలడు. ఒక బీసీ ఉండాలి, ఒక ఎస్సీ ఉండాలి, ఒక రెడ్డి ఉండాలి, ఒక అప్పర్ క్యాస్ట్కి చెందినటువంటి బ్రాహ్మణ్ ఉండాలి. ఇవన్నీ ఏరి కోరి పెట్టుకున్నాడు. ఏరి కోరే పెట్టిండు అంటే అందరు ఉన్నారు నా ఉద్యమంలో అని చూపెట్టేటువంటి ప్లాన్ చేసిండు. ఆ ప్లాన్ చేసిన నాడు ఆయనకు ఈ కుట్ర కుతంత్రం ఏం లేదు, ఉద్యమమే ఉంది. ఉద్యమం ఎప్పుడైతే ఉవ్వెత్తున లేస్తాందో అప్పుడు ఆయన కొడుకు యాదికి వచ్చిండు, బిడ్డ యాదికి వచ్చింది, ఈయనకి యాదికి వచ్చిందా లేకపోతే వాళ్ళకు వాళ్ళు ఫోర్స్ చేసిరా, ఫోన్లు చేసి తెలియదు, ఎట్లా తెలియదు. ఎందుకంటే ఫోర్స్ కంటే ఎక్కువ వీళ్ళకేదో అక్కడ అమెరికా మెచ్చి వీళ్ళకు నౌకర్లు ఇవ్వలే, బతుకుదెరువు కోసం పోయినోళ్ళు వీళ్ళు. అమెరికాలో ఇంతకంటే ఎక్కువ బతుకుంటుందని పోయినోళ్ళు తప్ప అమెరికా స్కాలర్షిప్తో పోయినోళ్ళు కాదు. కేటీఆర్ కానీ కవితమ్మ గారు కానీ వీళ్ళు అమెరికా స్కాలర్షిప్ ఇచ్చి వీళ్ళు చాలా తెలియగలని ఆడ నౌకర్లు ఇవ్వలే. అనేక మంది పోతారు, చాలామంది ఉన్నారు ఇప్పుడు మన దగ్గర. అక్కడ పోయి ఎక్కడ పనిచేస్తారు, హోటళ్ళలో పనిచేస్తారు, పెట్రోల్ పంపులలో పనిచేస్తారు. అయితే తండ్రి చెప్పాలి కదా ఇక్కడ ఏమని, నా కొడుకు అమెరికా పోయాడు నిమ్మలానికి తండ్రి చెప్తాడు. అట్లనే కేటీఆర్ కానీ కవిత కానీ వీళ్ళేదో మెచ్చి అక్కడి నుంచి గవర్నమెంట్ వీళ్ళ స్కాలర్షిప్ తీసుకుపోయిన వాళ్ళు ఏం కాదు. అంటే బతుకు అక్కడికంటే ఇక్కడ మంచిగా అనిపించింది కాబట్టి ఇక్కడికి వచ్చింది. బతుకు అమెరికా కంటే ఇక్కడ మెరుగైన జీవితం అవుతుంది కాబట్టి వీడికి వచ్చింది. కేసీఆర్ కుటుంబం కూడా కష్టపడ్డ కుటుంబమే, పెద్ద ఉన్న కుటుంబమేం కాదు. కేసీఆర్కి ఆయమైన కారే లేకుండానే, కేసీఆర్కి ఆయమైన కారే లేకుండే మా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కారులా ఎక్కి వరంగల్కి వచ్చేది. ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ కూడా చనిపోయిన ఆయనది కారులో తిరిగేది, ఆయన ఇనోవాలో తిరిగేది. అది తుర్కరంగి ఇనోవానే, పచ్చ ఇనోవాలో తిరిగేది. నయమేదో ఉండే, నాకు పేరు గుర్తుకొత్తలేదు. ఆయన కారులో తిరిగేది. అంటే ఎప్పటి నుంచి మీరు కేసీఆర్ తోటి కలిసి పనిచేసి? 2001 అంటే స్టార్టింగ్ ఉద్యమం నుంచి ఉన్నారు ఇక. నేను అప్పుడు బీసీసీఎల్ స్టేట్ జనరల్ సెక్రటరీ, టీఆర్ఎస్ అప్పుడు బీసీ జనరల్ సెక్రటరీ చేశారు. దాని తర్వాత వినోద్ గారు మాజీ ఎంపీ వినోద్ గారు, రాజే గారు మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదు, మీరు బీజేపీలో అనేక రోజుల నుంచి పనిచేస్తాను, ఆ స్థాయి మీకు రాలేదు కాబట్టి మీరు ఒకసారి కేసీఆర్ని కలిపితే నేను కల్పిస్తానని తీసుకొచ్చినాక ఆయన నాతో 3.5 గంటలు మాట్లాడాను. ఆనాడే నన్ను ఫస్ట్ రాదన్న ఆయన మనుషులను మంచిగా పిలిచేది, మంచిగా మాట్లాడేది. ఆయనకు ఆ స్వభావరీత్యా ఆయన గుణం మంచిది. అంటే ఒక జ్ఞానం ఉందంటే ఎలాంటి వ్యక్తినైనా కూర్చోబెట్టుకొని మాట్లాడేది, ఎటువంటి వ్యక్తినైనా బొంత పురుగునైనా ముద్దించుకుంటా అన్నాడు చూడు, అది నినాదం కాదు, నిజమే. అది నినాదం కాదు, నిజమే. ఎందుకంటే ఆయన స్వభావం నిజమే, ఆయనకి ఆ స్వభావం వెనుక ఏం దాగి ఉన్నది అనేది తెలియదు. స్వభావం మాత్రం ఆయన నటించకపోయేది, జీవించేది. ఎన్టీ రామారావు నటించేది కానీ ఈయన నటించలేనాడు, జీవించేది. ఎన్టీ రామారావు నటించేది,
ఎన్టీ రామారావు సందు నాగేశ్వరరావు సందు ఒక తేడా ఉన్నది, నేను చూస్తా. ఓకే. ఎన్టీ రామారావు నటించేది, నాగేశ్వరరావు జీవించేది. ఆయనే పాత్రలు దేవుని పాత్రలు చేసిండు కాబట్టి ఆయన దేవుడైండు, కానీ నాగేశ్వరరావు జీవించేది, ఎన్టీ రామారావు నటించేది. అట్లనే కేసీఆర్ జీవించేది, కడుపులో ఏమున్నదో తెలియదు, మర్మం ఏందో తెలియదు, అది ఎన్ని గోళల్లోతున ఉన్నదో ఆ మర్మం ఇవన్నీ తెలియలే. జనరల్గా ఏమంటున్నారంటే ఉద్యమంలో చూసినటువంటి కేసీఆర్ అయితే చాలా విలువలు గల్లోడు, ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా ఇంత నీచంగా అయితే వ్యవహరించేటోడు కాదు. ఆ కేసీఆర్ అయితే కాదు, మధ్యలో కొంతమంది వ్యక్తుల వల్ల మేబీ అట్లా అయ్యిండొచ్చు అనేసి చాలామంది అంటున్నారు. ఒక్కటే వ్యక్తుల ప్రభావం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళ ప్రయాణంలో అనేక మంది ప్రభావం కూడా ఉంటుంది. కానీ ఆయన ప్రభావంకు లోనయ్యేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కూడా కాదు. ఆయన తెలియగలడు బాగా. ఆయన ఒక్కసారి విన్నా ఒక్కసారి చూసినా మర్చిపోయే మనిషి కాదు. ఆయన అడుగుల సప్పుడుతోటి వీడు ఎవడని గుర్తుపడతాడు, వీడు ఎటువంటి అని గుర్తుపడతాడు అడుగుల సప్పుడుతోటి. కనుసైగలల్లా మనిషి యొక్క కెపాసిటీని తెలుసుకునేటువంటి నిపుణత్వం ఉన్నది ఆయనకు. ఈ ధృతరాష్ట్రునికున్న దరిద్ర ప్రేమ, సంతానం మీద ప్రేమ పాడై నాశనం చేసింది ఈ వ్యవస్థను తప్ప ఆయన కరెక్ట్ అట్లాంటి పర్సనాలిటీ అయితే కాదు. మేము చూసిన పర్సనాలిటీ అటువంటి పర్సనాలిటీ అయితే కాదు. ఆయన పాపం అందరు తినాలి, అందరు మంచిగా ఉండాలి, ఆయన దగ్గర సాచర భోజనం గీజనం బ్రహ్మాండంగా ఉండాలనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి. ఆయన ఏంటంటే ఒక బొక్క కానీ అందరూ మంచిగా తినాలి, అందరూ మంచిగా ఇవ్వాలి, ఏమేమి తినాలనో అదంతా తినాలి, అట్లా మెదిలిన వ్యక్తి. అంటే ఉద్యమం నుంచి మీరు కలిసి పనిచేసారు, అయితే మీకే టైం అయిన పరిస్థితి ఏర్పడ్డది ముఖ్యమంత్రి అయిన తర్వాత? అంటే నేను 8.5 సంవత్సరాలు మెదక్ జిల్లాకి ఇన్ఛార్జ్ ఉంటుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ అయినంత వరకు ఉన్నారా, టీఆర్ఎస్ పార్టీనా? బీఆర్ఎస్ కాలే, ఆనాడు టీఆర్ఎస్లనే. నేను మెదక్ జిల్లాకు 8.5 సంవత్సరాలు ఇన్ఛార్జ్ ఉంటుంది. అంటే నేను అంతకంటే ముందుగాల బీసీ స్టేట్ ప్రెసిడెంట్ ఉంటుంది. దాని తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏమైంది అంటే నేను కునారిల్లిపోయిన కుల వృత్తులేంటిది అని వెంకులాడిన, ఇంకా పునరుద్ధరించే వృత్తులేందనేది వెంకులాడిన. అంటే కొద్దిగా సపోర్ట్ చేస్తే వాటి మీద బతికే వృత్తులేందనేది నేను వెంకులాడిన. నాగరమైన వెంకట్రాములు గారని మహబూబ్నగర్లో ఉండే, ఆయన యాదవే, ఆయన కమ్యూనిస్టు నేపథ్యం ఉన్నోడు. ఆయన నేను ఇద్దరం కలిసి ఒక పెద్ద బుక్లెట్ తయారు చేసినాం, అంటే వృత్తులు. అంతకంటే ముందుగాల 83లో 1983లో నేను బీజేపీలోనే ఉంటుంది. కానీ ఆనాడు బాగా తుఫాన్లు వచ్చి గొర్రెలు చనిపోయినాయి, విపరీతంగా చనిపోయినాయి. ఆనాడు సంగంరెడ్డి సత్యనారాయణ గారు మాకు రవాణా శాఖ మంత్రిగా ఉంటారు. ఆయన యాదవ్, బాగా కెపాసిటీ ఉన్నాడు, తెలివి కల్లోడు. ఆయన సపోర్ట్ తోటి నేను ఒక్కనే తిరిగి ఆల్ పార్టీస్ నాయకులను పిలిచిన మీటింగ్కు. ఎందుకంటే అప్పుడు గొర్రెలకు ఎన్సిడిసి ద్వారా రుణ సౌకర్యం ఇచ్చేది నిషేధం ఉండే. గొర్రెలు చెట్లను నాశనం చేస్తాయి అనేటువంటి అపోహం ఉండే ఆనాడు. మేకలు చెట్లను మేస్తాయి, గొర్రెలు గడ్డి మేస్తాయి అనే నినాదం నా నుంచే బయలుదేరింది, వరంగల్ నుంచే. అది వరంగల్ జిల్లా నుంచే బయలుదేరింది. నేనే ఒక్కనే ఒక పక్క తుమ్మ చెట్టు, ఒక పక్క గొర్రె పొడేలను వేసుకొని నేను ఒక్కనే 10,000 మందిని జమ చేసిన ఆనాడు. సిపిఎం పార్టీలో వడ్లకొండ నరహరి గారని, స్వర్గీయ నరహరి గారు, ఆయనే సిపిఎం ఉండే, ఆయన అధ్యక్షతన మీటింగ్ పెట్టాను. నేను తొలి ఉపన్యాసం ఆనాడే ఇచ్చిన. చెమిటా సాంబును పిలిచిన, రామచంద్రారెడ్డి యాదవ్, యనమల రామకృష్ణుడు మంత్రి, వీళ్ళందరినీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మిగతా వాళ్ళందరినీ కూడా ఆల్ పార్టీస్ని పిలిచి మీటింగ్ పెట్టి గొర్రెలకు రుణ సౌకర్యం
ఇవ్వాలనేది ఆల్ ఇండియాలకు నిషేధం ఉండే అన్నాడు. ఓకే. అయితే 83లో ఈ నినాదాన్ని తీసుకొని నానా తిప్పలు పడితే జంగారెడ్డి కాలంలో కొంత జంగారెడ్డి ఏకైక పార్లమెంట్ మెంబర్ ఉండే, దక్షిణాది నుంచి పార్లమెంట్ మెంబర్ ఉండే. ఇద్దరు పార్లమెంట్ మెంబర్ అయినప్పుడు జంగారెడ్డి గారు కూడా ఒక పార్లమెంట్ మెంబర్. దత్తాత్రేయ గారు సికింద్రాబాద్ ఎంపీ అయిన తర్వాత ఆ పని పూర్తి చేసుకొచ్చిండు. ఆనాటి నుంచే యావత్ భారతదేశంలో గొర్రెలకు రుణ సౌకర్యం ఏర్పడ్డది. ఈ నినాదం మాత్రం వరంగల్లో పుట్టింది. వరంగల్లో పుట్టిన నినాదం. దాన్ని మొట్టమొదటి చైర్మన్ నన్ను చేసి కేసీఆర్ నా భుజం మీద తుపాకీ పెట్టి యాదవులందరినీ కాల్చేసి తుపాకీ నా భుజం మీద పెట్టి నేను ఆయనకు విజ్ఞప్తి చేసిన అని నన్ను చైర్మన్ అద్దన్నా. ఎందుకంటే నాకు కులము ఇంకేదైనా అవకాశం ఉంటే ఇంకేదన్నా ఈ లేకపోతే ఏమి ఇవ్వకు. నా కులపోళ్ళు తప్పు కులము ఏదైనా పొరపాటు జరిగితే జీవితాంతం తప్పు పట్టుకునే జాతి మాది. నువ్వు నాకు ఇది ఇయ్యకు సుమా, నీ మనసులో ఉంటే ఒకటే నాకు ఇయ్యి, కానీ వాళ్ళకు డైరెక్ట్ చెక్కులు ఇవ్వాలి. వాళ్ళకు డైరెక్ట్ చెక్కులు ఇవ్వాలి. వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళే కొనుక్కుంటారు. నో 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 వేరే రాష్ట్రం నుంచి కొనాలి. వేరే రాష్ట్రం నుంచి కొనాలంటే ఈ దోక అవుతుంది, ఇది తిప్పలు అవుతుంది, ఈ చేతులు మారుతాయి, పైసలు మారుతాయి, ఇదంతా ఆగమాగం అవుతుంది సుమా అని నేను వినలే. వినకుండా నన్ను పక్కకు పెట్టి నడిపించాను. మంత్రి గారు ఉండ్రి, మిగతా ఈ ఆఫీసర్లు ఉండ్రి, వాళ్ళతో నడిపించింది. ఆయన కడుపులో ఏదో విషయం వచ్చింది అప్పుడే. దీని పేరు మీద 1000 కోట్లు నాశనం చేసిండు. 1000 కోట్లు తిన్నాడు. 800 కోట్ల స్కామ్ జరిగిందంట. 1000 కోట్లు, 800 అనేది తక్కువ. 1000 కోట్లు కథం పట్టించారు. ఏమైనా ఈ ఇతర దేశంలో రోగాల గొర్రెలు తెచ్చుడు, అది 21 గొర్రె అనుడు, అది 11 12 ఇచ్చుడు, అందులో చచ్చుడు. రోగపి తెచ్చుడు, అందులో చచ్చిపోడు. నేను ఇది మన ఛానల్ కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే నా భుజం మీద తుపాకీ పెట్టి కొట్టిండు కేసీఆర్. క్షమించు అని కోరుతాను, నేను క్షమించు అని కోరుతాను. నేను ఆనాడే లొల్లి పెట్టుకునేది ఆయనతోటి. ఏం మనసులో పెట్టుకున్నాడో ఏం కథో. రాజ్యసభ మెంబర్ చేస్తానన్నాను, పార్లమెంట్ మెంబర్కి పోటీ చేయాలన్నాడు. మనసు ఉండే అన్నాడు, నన్ను చేస్తానన్నాడు, మనసు ఉండే. కానీ ఏం దురదృష్టం మళ్ళా కడుపులో వచ్చిందో ఏం కథో, కానీ ఏం కానియలే. ఏం కానియకుండా నేనేం బాధపడలే. కానీ యాదవులను ముంచుడు నేను బాధపడ్డాను. అది నాకు కలకల అన్నది, అది నాకు బాధ అనిపించింది. అంటే చాలామంది కూడా గొర్రెలతోటి లబ్ధి పొందినాం కానీ కొంతమంది ఫీల్ అవుతున్నట్టుంది. అట్టడుగునున్న జాతులల్లో మాదుగులను మనం తినక తాగక కష్టపడి నిష్ఠూరపడి పొదుపు చేసుకున్నాం. మనం సంసారాలు గట్టుకున్నాయి. మాదుగులు ఇంకా వాళ్ళు కోలుకోలే. కానీ విశ్వాసం ఉంటుంది మనకు, వాళ్ళకు కూడా విశ్వాసం ఉంటుంది. కడంచున ఉప్పేసినా కూడా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు. మనకు చిన్నపాటి సాయం చేసినా కూడా మనం జీవితంలో మర్చిపోక మనం ఏదో మంచో చెడ్డో ఇంత సాయం చేసిండు గారు ఇలా మర్చిపోదాం. ఇంత ఏళ్ళు చూపెట్టినోడు బాట చూపెట్టినోడు ఎవడు అనే విశ్వాసం ఉంటుండొచ్చు. కానీ దాని పేరు మీద మనం ఇంకా చాలా బాగుపడేది ఉండే, బాగు కాకుండా చూసిండ్రు. వీళ్ళందరూ మన సొమ్ము కాజేసి మనల్ని ఎటుగానోళ్ళని చేసి రోగం గొర్రెలను ఇచ్చి అందరినీ కూడా ఆగం చేసిండు తప్ప ఇది కరెక్ట్ అయితే చేయలే. ఎందుకంటే నేను స్వయంగా చూసిన కదా, ఇవాళ రేవు కొత్తడు, రేపు రేవు కొత్తడు, ఎల్లుండి రేవు కొత్తడు అని నానా తంటాలు పడ్డా. ఎందుకంటే నేను సన్నిహితంగా ఉండేది, చాలా సన్నిహితంగా ఉండేది. రాత్రి 1 గంట దానిక నేను కలిసి ఉండేది ఆయనతోటి. నేను పండుకోబెట్టేది, నేను జబ్బల కింద చేసుకొని పోయి నేను పండుకోబెట్టి నేను ఎమ్మెల్యే క్వార్టర్లో నేను ఆయన పార్టీ ఆఫీసులో పండుకునేది. అంత సన్నిహితం ఉండేది. అంటే ఎందుకు ఎప్పుడు బయటకు వచ్చారు మరి? బీజేపీలో జాయిన్ అయ్యారు కదా. ఒకటే బీజేపీలో జాయిన్ కావడానికి నాకు పూర్వం నేపథ్యం బీజేపీ నేపథ్యం. ఎందుకు ఆయనతో కూడా పోకపోదు, నేను ఏ పార్టీ పోవద్దు అనుకున్నా. నేను ఏ పార్టీ కూడా పోవద్దు. ఎందుకంటే నేను ఎంతో కష్టపడ్డా, ఆ పార్టీలో కష్టపడ్డా, ఈ పార్టీలో కష్టపడ్డా, గుర్తింపు లేని పరిస్థితి నిర్మాణమైంది. కేసీఆర్ నన్ను ఎంతో మంచిగా చూసిండు, కానీ ఈ బుద్ధి రాకపోనుండే. ఇప్పుడు సంతోషం సగబెట్టినోడు నేను, కేటీఆర్ కండవగప్పినోడు నేను, కేటీఆర్ అరంగేట్ర మీటింగ్ చేసినోడు నేను. ఆమె వాళ్ళు బతుకమ్మ ఆడినారే,
ఏలుమలకున్న బతుకమ్మకి ఏం సంబంధం? అంటే వాళ్ళే చేస్తారు కదా ఊర్లలో బతుకమ్మలు. బతుకమ్మను వాళ్ళే మనది బతుకమ్మ, బహుజనులది బతుకమ్మ. మీ నల్గొండ ఈములక్క లేదా? ఈములక్క బతుకమ్మ, ఈములక్క బతుకమ్మ ఈమె కబ్జా పెట్టింది. ఈమెలొక్క బతుకమ్మ మీద ఈమె కబ్జా పెట్టింది. వీళ్ళు బతుకమ్మ పెడతారు, ఎందుకు ఆడతారా? దొరలు బతుకమ్మ ఆడరు, దొరలు బతుకమ్మ ఆడరు. సద్దులు ఎవరన్నా పూలు ఎత్తే పేరుతారు, సాకలలో మంగళలో ఎత్తుకపోవాలి వీళ్ళు ఇంటికాంచెల్లి బతుకమ్మ. ఏలోడో ఎవరో బతుకమ్మని ఎత్తుకుపోయి ఆ సద్దుల బతుకమ్మను నీళ్ళలో కలిపేస్తారు. వీళ్ళకు బతుకమ్మతో ఏమి సంబంధం లేదు. వీళ్ళ అమ్మగారింటికాడ ఆడిందా? అడుగు, మీరు ప్రశ్నించండి. వీళ్ళ అమ్మగారింటికాడ ఆడాలి కదా బతుకమ్మ ఆడితే. మన పిల్లలు పోయి అమ్మగారింటికాడ ఆడతారా? ఆడరా? అమ్మగారింటికి పోతారా? పండుగతే అమ్మగారికి వచ్చి తీసుకుపోతారా? ఆడపిల్లలు తీసుకుపోతారా? మన చెల్లె పోద్దా అమ్మగారింటికి? మన అక్క పోతుందా? మన భార్య పోద్దా వాళ్ళ అమ్మగారింటికి? అంటే మనదా బతుకమ్మ వాళ్ళదా? బతుకమ్మ బహుజనులది, బతుకమ్మ బహుజనులది. ఈ బహుజనుల బతుకమ్మను కూడా కబ్జా పెట్టిండ్రు. అంటే పేర్చే బతుకమ్మ ఇక్కడ నల్గొండ మహబూబ్నగర్లో మన ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ బతుకమ్మని రెడ్లు వెలమెల చేస్తారు, బీసీలు బతుకమ్మలు చేయరు, జస్ట్ వాళ్ళు బతుకమ్మ వేస్తారు అని చెప్పి ఒక విమర్శ. అందులో కపటం దాగున్నది. రెడ్లు వెలుమలకు బతుకమ్మకున్న వాళ్ళకి ఏమైనా సంబంధమా? వాళ్ళు ఏమైనా పసుపు పూసుకుంటారా ఎప్పుడన్నా? కాళ్ళకు పసుపు పూసుకుంటారా? నొసడికి పసుపు రాసుకుంటారా? బొడ్డమ్మ అంటే ఎరికేనా వాళ్ళకి అసలు? బొడ్డమ్మ ఎవరు, బతుకమ్మ ఎవరు? బొడ్డమ్మని ఆడతాం, బొడ్డమ్మని ఆడినాక బతుకమ్మని ఆడతాం. ఇది ఎరికేనా వాళ్ళకు? ఈ లెక్క ఎరికేనా? ఈ వాత ఎరికేనా? ఏ దొరలో రమ్మని పట్టుకరమ్మను నేను మాట్లాడతా ఆయనతోటి, ఆ దొరతోటి. దొరది బతుకమ్మ కాదు. ఆనాడు మన గరీబులను చుట్టుకాములు ఆడిచ్చిండ్లు వీళ్ళు, దౌర్జన్యంగా చుట్టుకాములు ఆడిచ్చిండ్లు. ఆనాడు రజాకారుల మూమెంట్లో బహిరంగంగా మన స్త్రీలను బట్టలు ఇంటిసేసి బతుకమ్మని ఆడిచ్చిండ్లు. ఈ మూర్ఖులు తెలంగాణ రక్తం ఉడికేది అందుకు ఇవాళ ఈ సాయుధ పోరాటం చేసిన రోజు ఆనాడు కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేసిండ్రు. దేనికోసం చేసిండ్రు? నక్సల్ బరి ఉద్యమం ఎందుకు వచ్చింది? ఈడ తెలంగాణ ప్రాంతంలో ఎందుకు వచ్చింది? ఆధిపత్యానికి వ్యతిరేకంగా. బతుకమ్మని ఆడించిన వాళ్ళు ఎవరు, ఆడిన వాళ్ళు ఎవరు? మన పిల్లలు ఆడిల్లా, మన తల్లులు ఆడిల్లా, వీళ్ళ తల్లులు ఆడిల్లా, వీళ్ళ చెల్లెళ్ళు ఆడిల్లా, వీళ్ళ భార్యలు ఆడిల్లా? ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళ తరాన్ని అడిగి చూడాలి. వాళ్ళ తరాన్ని ఎవడన్నా బతుకుంటే అడిగి చూడాలి. బతుకమ్మ విషయం ఇదైతే కేసీఆర్ గారిని కలవాలంటే సంతోష్ రావు పర్మిషన్ తీసుకోవాలి. సంతోష్ రావే చాలామందిని కలవకుండా ఇవాళ చాలామందిని దూరం చేసిండు, సీనియర్ నాయకులని, సీనియర్ ఉద్యమ నాయకులని చేసి విమర్శలు కూడా ఉన్నాయి సంతోష్ రావు మీద. సో ఇది ఎంతవరకు వాస్తవం? ఒక్కటే, సంతోష్ ఒకసారి అలిగిండు. నేను కేసీఆర్ని అడిగిన, సంతోష్ రాలేదేంది వెయ్యాలని అన్న. అంటే అలిగిండే అని అన్నాడు. అయితే ఏం రోగం పోరానికని అన్న. అట్లే ఉండేది, ఏం రోగం పోరానికని నేను ఏడుంటాడంటే ఏడుంటాడు అంటే తెలియదే నాకు. అంటే మన ఇల్లు తెలుసుకొని పోయాను నేను. సంతోష్ ఇల్లు ఏందే ఎందుకు ఇవాళ రాలేదంటే పెదనాన్న తిట్టిండు, పెదబాబు తిట్టిండు. ఎప్పుడే అంటే సాయంకాలం. మరి ఎట్లా పడితే అట్లా తిట్టాడే ఆయన. మరి నీకు ఏం రోగం ఎందుకు వచ్చింది? మరి తిడితే నువ్వు బంద్ అవుతావా? బంద్ అయితే నీకు ఏం పాడైంది? మీ పెదనాన్నే కదా ఆసరా నీకు, మీ పెదబాబే కదా ఆసరా. ఏం పాడైంది నీకు? ఏం చేయాలనుకున్నా అంటే ఏం చేయాలి కాదు, సపరేట్ పోయి నాకు ఫోన్ చేయాలి. నువ్వు ఇలా పోయిందని ఫోన్ చేయాలి నాకు. అటువంటి సంతోష్ రావు కేసీఆర్ ఫోన్ ఎత్తాడు, ఆయన ఫోన్ ఎత్తాడు. నేను కోడుగుత పొదుగుపోయేది ఆయన దగ్గరికి సంతోషం కలవటానికి. పాటకల ముందట ఉండేది. వాడు కాలనీ, వాడు పోలీసు వాళ్ళు లోపల పోనీయారు, ఏది ఆ సెక్యూరిటీ గార్డ్స్. వాడు యువతలకు వచ్చినాక నా కారణంలో కూర్చుండేది, నేను అనుకాను. అంకల్ ఒక 2 రోజులు 3 రోజులు ఓకే, బట్ బాగా సీరియస్ ఉన్నదని చెప్పేది. అంటే ఒక్కటే, సంతోషం తప్పవటం కరెక్ట్ కాదా నా అభిప్రాయం. సంతోష్ ఏదో చేసిండు, సంతోష్ చేయబట్టే ఇదంతా అయిందనేది తప్పు. ఈయనకు అందరు ఎరకలేదా? మేమందరం ఎరకలేదా?
అంతా కలిసి తిరిగిన వాళ్ళు కలిసి వాళ్ళు కదా. కలిసి తిరిగిన వాళ్ళం, కలిసి తిన్న వాళ్ళం, కలిసి తాగిన వాళ్ళం, అర్ధరాత్రి దాకా కలిసి ఉన్న వాళ్ళం. అరే మరి ఇక రాయనేడి, ఇక మల్లన్నేడి, మన వీడే ఆయనేడి ఈయనేడి. ఇక హోమ్ మినిస్టర్ పాపం ఇంటర్వ్యూ ఇయ్యక చచ్చిపోయాడు ఆడ. నాయనర్స్ అన్న అక్కడ అడ్డంబడి చచ్చిపోయాడు. ఇంటర్వ్యూ ఇవ్వాలి, లోపల రానియలే. అది ప్రగతి భవన్ లోపలికి రానియలే ఆయన. లోపల రానియకపోతే ఆయన చచ్చిపోయాడు. అట్లే దవాఖాన పడ్డాడు, చచ్చిపోయాడు. ఏం రోగం, ఏం నాశనకాలం. మేమందరం కలిసి ఎంత కష్టపడేది, ఎంత బాధపడేది, ఎంత తిప్పలపడేది, అహోరాత్రులు తిరిగేది. ఎందుకు మరి ఇంత దగ్గర ఉన్నటువంటి మిమ్మల్ని దూరం పెట్టి? నన్ను ఒక్కనే కాదు, అందరినీ, చాలా మంది, అనేక మంది ఉద్యమకారులను, అనేక మంది కష్టపడ్డోళ్ళను దూరం చేసుకునే ఈ దుస్థితి. అందరినీ దూరం చేసుకునే ఈ దుస్థితి. ఏదో స్థితి వచ్చింది అనుకుంటాను, కానీ ఇది స్థితి కాదు, మన కాదు, మశానం కాదు, ఇదేం కాదు. వాళ్ళు బాగానే సంపాదించుకురు, వాళ్ళైతే బాగానే ఉన్నారు. సంపద ఎవరినైనా సుఖపెట్టలే, కీర్తిదేలే. నువ్వు హిస్టరీని తెలుసుకో. పాండవులు వనవాసం పోయిన, కానీ మహాభారత యుద్ధాన్ని జయించారు. రాముడు వనవాసం పోయిండు, రావణ సంహారం చేసిండు, రామరాజ్య నిర్మాణం చేసిండు. అంటే వనవాసం అంటే కష్టమే కదా. వనవాసం అంటే సుఖం అయితే కాదు కదా. అజ్ఞాతవాసం అంటే రాజులు, అజ్ఞాతవాసం అంటే సైరేంద్రి వతక బతికిందే, సైరేంద్రి వతక ద్రౌపది బతికింది. అనేక వంటల వల్ల భీముడు బతికిండు, ధర్మరాజుకు కంకుబట్లుగా బతికిండు, నర్తనశాల నడిపిండు అర్జునుడు, అశ్వాలను చేరదీసిండు, గోవులను చేరదీసిండు నకుల సహదేవులు. వాళ్ళందరూ కష్టపడ్డట్టు కదా. ఒక రారాజు పిల్లలు కష్టపడితేనే కదా భారత యుద్ధాన్ని జయించింది. అందుకనే ఎవరిని ధనం తృప్తి చేయది, కీర్తే తృప్తి చేస్తుంది. ఔరంగజేబు ఎట్లా చచ్చిపోయాడు? పునులై చచ్చిపోయాడు ఔరంగజేబు. ఎంత దౌర్జన్యం చేసిండు, ఎంతమందిని చెరబట్టిండు. కానీ ఎవడైనా చెరబట్టినోడు చెరబడతాడు. చెరబట్టినోని చరిత్ర గట్లనే ఉంటుంది, కాకుంటుంది. కష్టమవుతుంది, అది వేరే ముచ్చట, కష్టమవుతుంది. కానీ హిస్టరీలా కష్టపడి ఉందే హిస్టరీ, కష్టపడి ఉందే హిస్టరీ. భారత రాజకీయాలు కానీ, ఆనాటి నుంచి మన పురాణాలు కానీ, ఇవన్నీ ఆ పరంపర తెలిసినోడు అందరూ కూడా ఇదేదో కష్టం, ఇదేదో సుఖం. నీ పైసలు ఏమిటికి ఎక్కడికి వచ్చినాయి? మొన్న నీకు అన్ని కోట్లు ఉండే కదా, ఏమిటికి ఎక్కడికి వచ్చినాయి? ఎక్కడ కూడా తీసుకోలేదు ప్రజలు. నీ పైసలన్నీ తీసుకొని నీ కోట్లు ఉల్టా వేసింది కదా. నీ మీటింగ్ కుంభన వరంగల్లోనికి 200 ఇత్తివి, వెహికల్స్ పెడితివి, వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళకు జేబులో పైసలు పెడితివి. ప్రేమతోటి వేయరని అంటారు కదా చాలామంది. మేము ఎవరికి పైసలు ఇవ్వము. మీరు తెలుసుకోండి, నాకు అనేక మందితో టచ్ ఉన్నది కాబట్టి నేను అందరిని అడిగిన. వెహికల్స్కి చెక్కులు ఇచ్చిల్లే, మరి చిల్లర పైసలు వీళ్ళు ఇస్తామన్నారు అందరు. కానీ నాతో అందరు మాట్లాడండి, నేను మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్న కాడ అడిగిన. ఎమ్మెల్యేలు ఉన్న కాడ 500 ఇచ్చిండ్రు, మందు పోసిర్రు, ఏర్పాట్లు చూసిండ్రు, అన్నీ చేసిండ్రు. సరే, సభ సక్సెస్ ఉన్నంతలో సభ సక్సెస్ అయింది. లక్షల మంది అనేది కరెక్ట్ కాదు, కానీ సభ సక్సెస్. కానీ వాళ్ళు దాన్ని ఓన్ చేసుకోలేకపోయారు. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ హరీష్ రావును వెనుక ఉదొక్కిండ్రు. ఇద్దరు ఫోటోలు పెట్టడం. అరే వాళ్ళు అయ్యేదానే ఆ పార్టీ. అనేక మంది అసూలు వాసిలు కదా. అంతవరకు కరెక్ట్. అది ఒక ఇద్దరు ఫోటోలు పెట్టి 1200 మంది ప్రాణాలు తెగించుకొని చచ్చిపోయాను కదా. అలా నీ పాలోడు చచ్చిండా? నీ ఇంటోడు ఒక్కడన్నా చచ్చిండా? 1200 మందిలో మీరు ఎవ్వరు లేరే. ఢిల్లీకి పోయి ఆదిరెడ్డి చచ్చిపోయాడే, ఢిల్లీలో కాల్చుకొని చచ్చిపోయాడు. అలా నువ్వు ఉన్నావా? కోదండరాం మిలియన్ మార్చిలో ఈయన ఉన్నాడా? బిల్లు పెట్టినాడు కేసీఆర్, ఢిల్లీలో ఉన్నాడా? ఢిల్లీలోనే ఉండి పార్లమెంట్లో ఉన్నాడా? ఆయన పార్లమెంట్ మెంబరు అన్నాడు. సుష్మా స్వరాజ్ బిల్లు పెడతావా, నేను శిరోముండనం చేసుకొని నిరాహార దీక్ష పడతా అని గద్దిస్తే ఆనాడు సోనియా గాంధీ నేను బిల్లు పెడతా, కానీ నా వాళ్ళే నాకు ఉల్టా ఉన్నారు, ఆంధ్ర ఎంపీలు పొగ బాంబులు ఎత్తాను, మీరు వెన్నుదన్నుగా ఉంటే నేను బిల్లు పెడతాను అన్నది. అరే మేము ఇద్దరం ఒకటే రూమ్లో, కేసీఆర్ నేను.
అలా నువ్వు పోరాది అంటే నేను పోతే అవుతుందా అనేది ఆమె బిల్లు పెట్టాలి ఆమె బిల్లు పెట్టాలి ఇవి సమర్థించాలి. గట్లాంటి వ్యవస్థ ఇదంతా మేము కళ్ళతో చూసినాం. ఈనాటి ఉద్యమం చూసినాం, ఆనాటి ఉద్యమం చూసినాం, ఇవాళ మీటింగులు చూసినాం. ఆనాడు మీటింగులు పెట్టిన రోజు నీ దగ్గర ఏముండే? మోటార్ సైకిల్ మీద వచ్చేది, ట్రాక్టర్ల మీద వచ్చేది, సైకిళ్ళ మీద వచ్చేది, ఎడ్ల బండ్ల మీద వచ్చేది. ఆనాడు ఏమి ఇచ్చిన వాళ్ళకు నీ దగ్గర ఏముండే? ముఖ్యమంత్రి అయినాడు ఈయన దగ్గర ఏముండే? ముఖ్యమంత్రి అయినాడు ఈయన దగ్గర ఏముండే? ఆనాడు కడుపు కట్టుకొని ఓట్లేసిందిలే, కడుపు కట్టుకొని మాలాంటి వాళ్ళు పనిచేసిందిలే, లక్షలాది మంది పనిచేసింది కదా. విద్యార్థి లోకం, రైతులు, ప్రతి కులం, కళాకారులు, డప్పు కొట్టినోడు, డోలు కొట్టినోడు, బస్సు ఎక్కినోడు, జెండా పట్టినోడు, వీళ్ళందరూ లేరా? వాళ్ళందరి వాళ్ళన్నా గుర్తు చేసినావా మొన్న మీటింగ్ నాడు? చచ్చిపోయిన వాళ్ళని గుర్తు చేయవా? చచ్చిపోయిన శ్రీకాంత్ గారిని గుర్తు చేయవా? నీదా అది? మీ అయ్య కొడుకులదా పార్టీ? అనేక మంది రక్తం, అనేక మంది బాధ, అనేక మంది శ్రమ, అనేక మంది ఉపవాసాలు, ఉప్పిడి, కష్టం, ఇవన్నీ చేసిందిలే. వాళ్ళందరినీ ఒక్కసారి తలుచుకోవా? ఒక్క నిమిషం మౌనం పాటించవా? వాళ్ళ కోసం నివాళులు అర్పించవా? మీ అయ్య కొడుకులు ఫోటో పెట్టుకుంటారు. హరీష్ పుట్టాడు, కష్టపడ్డాడు కదా మాతో పాటు. అరే మాతో పాటు పుట్టాడు, కష్టపడ్డాడు, మాకంటే ఎక్కువ కష్టపడ్డాడండి. ఎవరిని ఎట్ట చదరాలి, ఎవరిని ఎట్ట చూడాలి, ఎవరు అలిగిన్లు, ఎవరు గులిగిన్లు అని మేక పిల్ల బతుకు తిరిగినట్టు తిరిగేది పాపం. ఆయన నువ్వు దగ్గర రానియపోతే హరీష్ పని అయిపోయింది. హరీష్ ఏదో నిర్ణయించుకోవాలి, ఉంటే వాళ్ళ సేవ చేసుకుంటూ ఉండాలి. ఆయన అయితే ఏం కానియరు. లేకపోతే ఆయన కెపాసిటీని ఏదైనా చూపెట్టుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఇడిచిపెట్టి టీఆర్ఎస్ ఈయన తీసుకుంటే సరే. వాళ్ళ ముగ్గురు కేసీఆర్కు, కేటీఆర్కు, కవితమ్మకు, ఈ ముగ్గురికి ఇడిచిపెట్టి చేస్తే సరే. వీళ్ళు ఆమెకు పాపం అది అలుగుడు కరెక్ట్ కాదు, ఆమె అహంకారం కరెక్ట్ కాదు. ఆమె రావాల్సిన ఆమె ఇప్పుడు జయలలిత కూడా జైలు పోయింది, ఆమె ముఖ్యమంత్రి అయినాక పోయింది. నేను కాకముందు పోయినా కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతున్నానని అనుకుంటాను. మరి లేకపోతే ఎందుకు కలుగుతుంది? ఈమెకి ఎంత, ఈమె కెపాసిటీ ఎంత? కిరాయి ఇంట్లుండే ఈమె, కిరాయి ఇల్లు పోయి ఏ ఇల్లు అయింది ఇప్పుడు? పెద్ద బంగ్లా కట్టింది. బంగ్లాలు కాదు, బదనాం ఎంత బదనాం. బంగ్లాలు కాదా, నువ్వు జైలు పోతావా? నువ్వు చేరాని పని చేస్తావా? చేసినవా చేయలేదా వేరు ముచ్చట. నిప్పులేందే పొగొస్తుందా? నిప్పులేందే పొగొస్తుందా? ఇదంతా ఉద్యమ నేపథ్యం పక్కకెడితే మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేట్ పార్టీ తెలంగాణలో ఉన్నది. సో బీజేపీ ప్రభావం పెద్ద గ్రామాలల్లో కూడా ఇప్పటికీ లేదు. సో అలాంటి మీరు ఉద్యమ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా బీజేపీలోకి చేరడానికి కారణాలు ఏంది? అంటే బీజేపీలో చేరడానికి నేను నేను పనిచేసిన పార్టీ, నాకు చేరాలని ఏం పెద్దగా లేకుండే, మళ్ళీ పార్టీ పోవాలని కూడా లేకుండే. ఈటెల రాజేంద్ర నచ్చి అన్న నాకు పెద్ద దిక్కు బతుగా ఉంటావు అన్న, నువ్వు రావే ఎట్లయినా మంచిది, అందరం కలిసి పని చేస్తామంటే అమిత్ షా గారి సమీక్షంలో నేను పార్టీలో చేరిన. మళ్ళీ అంటే ఒకటే, ఆనాడు ఉద్యమం చూసిలే నేను. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు ఉన్న యువకులందరూ కూడా ఆనాడు ఉద్యమంలో ఉండరు. ఇవాళ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్న యువకులు అందరూ బీజేపీలో ఉన్నారు. పార్టీతో నిమిత్తం లేదు వాళ్ళకు. వాళ్ళు హిందూ బీజేపీలు అయింది, వాళ్ళు హిందూ బీజేపీ అయింది. డైరెక్ట్ వాళ్ళు మోడీ కనెక్షన్, వాళ్ళు మోడీ కనెక్షన్. ఆనాడు 18 ఏళ్ళు ఉన్నాడు, 45 ఏళ్ళు అయింది టీఆర్ఎస్లు. ఇవ్వాలి 30 ఏళ్ళు ఉన్నాడు, 55 ఏళ్ళకి వచ్చాడు. కొంతమంది వ్యసన పరులైంది, కొంతమంది ఆరోగ్యం పాడైంది, అరుసుకోక ఇబ్బందుల పాలై గుర్తింపు లేక నానా తంటాలు పడి కూసే ఉన్నది పార్టీ. నీకు 18 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళోడు, 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు రోడేసేదే రోడ్డు. ఆ తరం రోడెత్తే మా తరం ఆ రోడ్డు మీదకి వెళ్ళి నడుతుంది. ఇవాళ ఏది ఎట్లున్నా కూడా యావత్ భారతావని బీజేపీ ముఖాన్ని ఎదురు చూస్తుంది. లీడర్షిప్కి ఉన్నదా లేదా అనుమానాలు చాలా. మన సౌత్ ఇండియాలో అనుమానాలు చాలా. ఎందుకంటే సౌత్ ఇండియాలో విస్తరించలేదు ఆ పార్టీ.
తగినంతగా విస్తరించలేదు. కానీ ఒకసారి కర్ణాటకలో పరిపాలించింది పార్టీ, ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పరిపాలన ఉన్నది. ఆయన 14 ఏళ్ళ ఉద్యమం, 10 ఏళ్ళ పరిపాలనకు ఆయన వెంబడి ఉన్నారు. ఈయన 15 నెలలకే కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి అవుట్ అయ్యిండు. రేవంత్ రెడ్డి మధ్య ఉన్న ఈయన మధ్య లడాయి జరగలే. అన్నీ ఒకనా పురుషార్థుడు అద్దురా అంటే వాడు ఢిల్లీని తగబెట్టుకున్నాడు. ఈయన వచ్చింది ఎంకులాడుకొని ఓట్లేసింలే, పరారాయణలు ఎవరు లేడు దిక్కు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు లేరు, పైసలు లేకనో మన్నో మశానో ఎటోడాటు పోయిండు. కానీ కాబట్టి రేపు రాబోయే రోజులు బీజేపీ ఇక్కడ 8 పార్లమెంట్ సీట్లు గెలిచిందంటే 8,056 పానం ఉన్నట్టే కదా. 8,056 పానం ఉన్నట్టే కదా. ఇది పోను ఇంకో 5-10 కాన్స్టిట్యున్సీలలో వాళ్ళ పానం ఉంటుంది అన్నట్టే కదా. అంటే వాళ్ళ గుర్తింపు ఉంటుంది అన్నట్టే కదా. అంటే ఇంకా ఏపాటి కావాలి నీకు? కాంగ్రెస్ పార్టీ ఇక ఖతమైంది. బీజేపీ పార్టీకి లీడర్ దక్కున్నాడు. ఏ మాటగా మాట మాట్లాడాలి. టీఆర్ఎస్కు లీడర్ ఉన్నాడు కానీ క్యాడర్ లేదు. వీళ్ళకి క్యాడర్ ఉన్నాడు కానీ లీడర్ లేడు. లీడర్ తయారవుతాడు, ఫ్రెష్ లీడర్ తయారవుతాడా, లేకపోతే ఇంకా వేరే పార్టీలలో ప్రాతినిధ్యమైన నిష్ఠాతులు ఉన్నారు కదా, అటువంటి వాళ్ళు వస్తారా? ఇంకా 3.5 అంటే ఒక అధ్యక్ష పదవి ఇవ్వడానికే 1 సంవత్సరం నుంచి గడుపుతున్నారు. అది ఆల్ ఇండియా పార్టీ, అది మన తెలంగాణ పార్టీ కాదు, లేకపోతే కుటుంబ పార్టీలు కావు. కుటుంబ పార్టీలకు వాళ్ళు ఇచ్చడానికి కోర్టు పెట్టుకుంటాడు. నేను అట్లా ఈ ఒక్కగానే వాయిదా పడతలేదు కదా. ఇప్పుడు దక్షిణాది ఉన్నది, దక్షిణాదిలో ఒక తమిళనాడును కేరళ తప్ప దక్షిణాది రాష్ట్రాలు అన్నట్టే ఉన్నాయి. ఇక్కడేం కాలే. ఇంకా ఉత్తరాదిలో ఉత్తరప్రదేశ్ ఉన్నది, మధ్యప్రదేశ్ ఉన్నది, రాజస్థాన్ ఉన్నది. ఇవన్నీ రాష్ట్రాలలో కాలే. ఇంకో 10 బ్రహ్మాండమైన రాష్ట్రాలనే కాలే. ఈ రాష్ట్రం ఏదో వాయిదేస్తాన్లు, వాళ్ళకు తోత్తలేదు, వాళ్ళకు ఎవరినో అడుగుతాన్లు, ఎవరినో బతిలాడతాన్లు, ఇదంతా పవర్లోకి వచ్చే పార్టీలో ఉండేటువంటి ఒత్తిడికి ఇట్లే ఉంటుంది. ఒత్తిడి ఏ పార్టీలోనే ఉంటుంది. అభిప్రాయ భేదాలు ఎవరికైనా ఉంటాయి. అసలు మనిషి సహజంగా ఉండేటువంటి ఆలోచన ఎట్లుంటుంది ఎరికైనా? వాని ముఖాన్ని వాడే 3 తీర్లు చూసుకుంటాడు. నర వీర వానరహ 3 తీర్లు చూసుకుంటాడు. ఇట్లా నరునివతగా చూస్తాడు, దాని తర్వాత హీరోవతగా చూస్తాడు, దాని తర్వాత ఇట్లా చూస్తాడు. అంటే వాని ముఖాన్ని వాడు 3 తీర్లు చూసుకునే స్వభావం మనిషి లోపల ఉంటుంది. ఒక తల్లికి పుట్టామో, ఒక తండ్రికి పుట్టామో, ఒక కులంలో పుట్టామో, ఒక తలంలో పుట్టామో, అనేక మంది కలితే కదా పార్టీ. ఈ అభిప్రాయ భేదాలు ఉండే అందులో పవర్ కత్తం అనేటువంటి ఆశ 18 రాష్ట్రాలలో పవర్లు ఉన్నది. ఎన్డీఏ అనేక రాష్ట్రాలలో పవర్లు ఉన్నది. 3 రాష్ట్రాలలోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కండె కూకినట్టు కూకుతాంది ఆ పార్టీ. ఇప్పుడు దీపంతల సమర్ అనేది మీకు తెలుసో తెలియదో. దీపంతల సమరు వత్తి ఇంతంత నూనె పోసి వత్తి ఎగెత్తే దీపం వెలుగుతుంది. కానీ అదే కొవ్వొత్తి కరుగుతుంది. కొవ్వొత్తి కరిగినట్టు కరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఆల్ ఇండియాలో నేను నాయకత్వం ఓడి మాట్లాడుతుంది, ఓడి చేస్తుంది, ఎక్కడ ఉంటాడో తెలుస్తాడు రాహుల్ గాంధీ. అది కుటుంబ పార్టీ. కుటుంబ పార్టీ కాకూడదు కానీ కుటుంబ పార్టీ. రాహుల్ గాంధీ చరిత్ర మీదనే ఆధారపడి ఉన్న పార్టీ. అనేక మంది వెన్నుదన్నుగా ఉన్నారు. అనేక వర్గాలు ఇవాళ 75 సంవత్సరాల స్వాతంత్రంలో 11 ఏళ్ళ ఇది సంపూర్ణంగా పరిపాలించబట్టి. వాజ్పేయి గారు అతుకుల బొంతోలుగానే 6 ఏళ్ళు పరిపాలించండి. 11 ఏళ్లకు ప్రపంచ దేశాల సరసన నిలబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది బీజేపీ. ఇప్పుడు 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఎవడా ప్రధానమంత్రి అయింది? నెహ్రూ తర్వాత నెహ్రూ బిడ్డ తర్వాత నెహ్రూ బిడ్డ తర్వాత నెహ్రూ మానవాడు. గాంధీకును వీళ్ళకి సంబంధమే. ఇప్పుడు ఆమె ఫిరోజ్ ఖాన్ చేసుకున్నది. ఆమె కొసక్కేం ఉండాలి, ఫిరోజ్ ఖాన్ ఉండాలి. ఇందిరా ఫిరోజ్ ఖాన్ అని ఉండాలి. గాంధీకును వీళ్ళకి ఏం సంబంధం? గాంధీ గుజరాత్లో పుట్టిన వాళ్ళు, వీళ్ళు కాశ్మీర్లో పుట్టిన వాళ్ళు. వీళ్ళ నాయన కాశ్మీర్లో పుట్టిండు, గాంధీ గుజరాత్లో పుట్టినోడు. మరి ఎందుకు ఇందిరాగాంధీ అవుతుంది? ఏం పనికి అవుతుందో అన్న. ఆమె కాక సోనియా గాంధీ కూడా ఎట్లయితుంది? ఈమె ఎక్కడ పుట్టింది? ఇటలీలో పుట్టింది.
ఇటలీలో పుట్టినాక కూడా సోనియా గాంధీ అయిద్దా? అందులో అయితే నువ్వు భర్త పేరు పెట్టుకో, కొసకు నీ భర్త పేరు పెట్టుకో. రాహుల్ ఈయన కూడా గాంధీ, ప్రియాంక వాడరే ఆమె కూడా గాంధీనా? మీరు గాంధీ పేరు చెప్పి ఎన్నాళ్ళు ఈ జనాలను ముంచుతారు? జనానికి ఎరకైంది అది. 75 సంవత్సరాల స్వాతంత్రంలో వెనుకబడ్డ వర్గాలు వెనుకబడినే పడ్డాయి. బాధల కోర్చిన బతుకులు బాధలనే అనుభవిస్తానయి. మీరు మాత్రమే సుఖపడతాను. ఇవాళ తెలంగాణలో టీఆర్ఎస్ నాయకత్వం, ఆ కుటుంబ పార్టీ మా పిల్లలు బాగుపడతారేమని చేస్తే కేసీఆర్ పిల్లలు బాగుపడరు. అట్లనే స్వాతంత్రం వస్తే మా జీవితాలు అన్నీ బాగుపడతాయి అనుకుంటే నెహ్రూ ఫ్యామిలీ బాగుపడ్డది. 75 సంవత్సరాల స్వాతంత్రంలో నీకు బీసీ ప్రధానమంత్రి ఎవరండి? బీసీ ప్రధానమంత్రి అయినాక కూడా ఆయన ప్రధానమంత్రి బీసీ అని ఎందుకు చూపెడతలేరు, ఎందుకు చూస్తలేరు? జనరల్గా ఆయన అధికారంలోకి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలో కలుపుకున్నట్టు కదా, ఇది ఒక మోసమే కదా. ఒకవేళ అది ఆ మోసానికి కనుక కట్టుబడి ఉంటాడా? ఏ నాయకుడినో రమ్మను. కాంగ్రెస్ పార్టీ కాలంలో బీసీలలో కలిసిర్రు. కాంగ్రెస్ పార్టీ కాలంలో బీసీ వీళ్ళ తేలి కులాన్ని బీసీలుగా పరిగణించిండ్రు. అది గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మాట్లాడే ముందు నీ ముఖాన్ని నేను ఏళ్ళు చూపెడతానయ్యా, నా ముఖాన్ని నేను ఏళ్ళు చూపెడతానయి, 4 ఏళ్ళు చూపెడతానయి. రేవంత్ రెడ్డిని ఒకసారి చదువుకోమనాలి, రేవంత్ రెడ్డిని అడుగు అనాలి. ఆయన కూడా అరువు తెచ్చుకున్న బీసీ అన్నాడు ప్రధానమంత్రిని. మరి ఈయనేంటిది కాపాయన రెడ్డి ఆయన ఏంటిది దొరబిడ్డనైతే చేసుకున్నాడు. ఈయన ఏంటిదో కూడా తెలుసుకోవాలి. మరి ఈయన కలుపుకుంటాడు అనుకుంటాడా? బీసీలలో గిట్లా ఈయన గిట్టే కలుతాడా ఏంది? ఆయన ప్రధానమంత్రి ఏదైతే ఉన్నాడో ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఇలా బీసీలో కలిపిండు, నేను కూడా కలుపుకుంటానని చూస్తాడా? ఇదేమన్నా ఆయనకు అవసరం కూడా లేదు కదా. బీజేపీలు ఈడబ్ల్యూఎస్ తెచ్చి పెట్టారు కదా, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ తెచ్చారు కదా మీ బీజేపీని. కాదయా, 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నది. మరి 3 రాష్ట్రాలకు కులగణన చేస్తావా? నువ్వు ఒక్క రాష్ట్రానికే కులగణన చేసినని అది తప్పు లేఖలు చూపెడతావా? కర్ణాటకలో కూడా చేసినట్టున్నారు. చేయలేదు, యువతలి తేలేదు. లీకేజ్ తప్ప యువతలి తేలే. నువ్వు 3 రాష్ట్రాలు యువతలు పెడితేంది? నీకు పెద్ద రాష్ట్రాలు ఏం కాదు కదా. 3 రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ గిద్దది, కర్ణాటక చిన్నదే, తెలంగాణ చిన్నదే. ఒక తెలంగాణదే ఎందుకు పెడతావు? అది కూడా తప్పులు ఎక్కడ ఎందుకు పెడతావు? నేను ఇప్పటికీ అగ్రవర్ణాలకు ఒక లెక్క చెప్తాను, ఇవాళ బీజేపీ నాయకత్వానికి కూడా ఒక లెక్క చెప్తాను. మన ఛానల్ ద్వారా గొల్లోడు మొండోడు కదా, ఏదన్నా చెప్పదలుచుకుంటే ఖచ్చితంగానే చెప్తాడు కదా. మీ గణన చేసుకోండి, మా గణన వద్దు. మీ గణన చేసుకోండి, మీ లెక్క చేసుకుంటే మిగతా వాళ్ళ మేమే కదా. మేమే ఎస్సీలమే ఎస్టీలమే కదా, మేమే కదా. మిగతా వాళ్ళందరూ బీసీలేమే కదా. కానీ వీళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలియాల్సిన అవసరం ఉంటుంది కదా. అది తెలుసుకోవా, సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలుసుకో. కానీ మీ గణన చేసుకోనింటే మీ లెక్కేదో అల్గా తెగుతుంది కదా. మిగతా లెక్కలు ఈజీ తెలిసిపోతుంది. మీ లెక్కేదో అల్గా తెగుతుంది కదా. మీరు తక్కువ మంది ఉంటారు, దేశంలో తక్కువ మందే, రాష్ట్రంలో తక్కువ మందే, ఏ రాష్ట్రంలో అయినా తక్కువ మందే. కాబట్టి మీ గణన చేసుకోవాలి. నేను బీజేపీ ప్రభుత్వానికి కూడా, నేను బీజేపీలో ఉండొచ్చు, నేను ఆ ప్రభుత్వానికి కూడా సులభమైన పద్ధతి చెప్తానా. అగ్రవర్ణాల గణన అల్కగా అవుతుంది, అది చేసుకోవాలి. అందులో ఎవరన్నా పేదోళ్ళు ఉంటే వాళ్ళకేం చేయాలనేది ఆలోచించండి, అది వేరే ముచ్చట. అందులో పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఏం సాయం చేయాలి, చదువులు ఏం సాయం చేయాలి, స్కాలర్షిప్ ఇవ్వాలన్నా వాళ్ళని ఎట్లా చదవాలి, ఎట్లా బతకాలనేది ఆలోచించండి. పెత్తనం కాడ మీ పెత్తనం అద్దయా, పెత్తనం కాడ ఇన్నాళ్ళు మమ్మల్ని గోసపుచ్చుకున్న చాలదా? మేం పెత్తనం చేస్తాం ఈ కాంచెల్లి, మాకు ఇవ్వండి పెత్తనం. మీకు ఇచ్చుడేంది, మేము తీసుకుంటాం. వాళ్ళు ఇయ్యనక్కర్లేదు, తెలంగాణలో తీసుకునే రోజు వచ్చింది. ఇవాళ తమిళనాడులో ఎన్నడో తీసుకున్నది, తమిళనాడులో ఎన్నడో తీసుకున్నది. బీజేపీ ఇస్తుందా బీసీలకు? అరే బీజేపీ ఇస్తేనే కదా బీజేపీ ప్రధానమంత్రి అయింది, 3 సార్లు ప్రధానమంత్రి అయిండు. నీకెందుకు నమ్మబుద్ధి అవుతలేదు? బీసీ ప్రధానమంత్రి అయినా కూడా మారే బీసీ కానట్టున్నదని ఎందుకు అనుకుంటాను? ప్రధానమంత్రినే ముఖ్యమంత్రిని చేస్తారా? ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి, హర్యానాలో ముఖ్యమంత్రి, ఒరిస్సాలో ముఖ్యమంత్రి, వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ లైన్లే కదా, బీసీ లైన్లు కదా. ఇక్కడ బీసీలు ఎందుకు గారు? పోయినసారి కూడా మాకు మెజార్టీ వస్తే మేము బీసీని చేస్తామన్నారు. నినాదం బాగానే ఉన్నది, కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయకపోతే ఈ తప్పు కూడా బీజేపీదేనా? ఈ తప్పు బీజేపీది కాదు కదా అంటానా.
వాళ్ళు అందుకుంటారో అందుకోలేదో మళ్ళీ ఈ పుణ్యాత్ముడు మళ్ళీ అత్తడు ఏమో కేసీఆర్ భయం మీద కింది పోయింది తప్ప లేకపోతే పోకపోవు కదా. ఈసారి పోద్దా? ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోదు. నమ్ముతున్నారా బీజేపీ వాళ్ళు? బీజేపీ మాత్రమే నమ్ముతుంది, వేరే పార్టీలు నమ్ముతలేవు. వేరే పార్టీలు నమ్ముతలేవు, మన ప్రజానికం కూడా నమ్ముతలేదు. మన ప్రజానికంలో సోకాళ్ళు మనుషులు నమ్ముతలేరు, మన ఓటోళ్ళు నమ్ముతలేరు. పామర జనం నమ్ముతుంది, పామర జనం నమ్ముతుంది. కానీ మన వాటి తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు చూడు, చదువుకున్నోనికి బాగా నమ్మకం ఎక్కువ, చదువురానోనికి నమ్మకం ఎక్కువ. చదువురానోనికి నమ్మకం ఎక్కువ. ఉప్పలమ్మని మొక్కుతాడా? ఉప్పలమ్మ మొక్కినా నాకు కడుపు కొట్టది, నాకు జ్వరం పోతుందని అనుకుంటాడు. ఈయన తిరుపతి పోయినా కూడా తిప్పల పడతాడు, ఈయన తిరుపతి పోయినా కూడా తిప్పల పడతా అంటాడు. కానీ రాబోయే రోజులు బీసీల రోజులే. యావత్ భారతమనిలా బీసీల తొనికిసలాడే రోజులు వస్తున్నాయి. ఇక్కడనే కాదు, కాంగ్రెస్ పస్సా ఏందో బయటపడ్డది. మరి బీజేపీ చేస్తుంది అంటే బీజేపీ చేస్తుంది. రామ మందిరం కడతానన్నది కట్టింది, 370 ఆర్టికల్ తీసేస్తామన్నది తీసేసింది, త్రిపుల్ తలాక్ తెత్తనన్నది తెచ్చింది. ఒకే చట్టం ఒకే ప్రజ అనే ఆలోచన చేస్తుంది, చేస్తుంది కూడా. ఖచ్చితంగా పారదర్శకంగా బీజేపీ మాత్రమే చేస్తుంది. వేరే పార్టీలు మాట్లాడితే కానీ చెయ్యి, వేరే పార్టీలు మాట్లాడితే కానీ చెయ్యి. ఈ పార్టీ మాట్లాడిందే చేస్తుంది. నష్టమైన కష్టమైన బాధ అయినా అవస్థ అయినా చేస్తుంది కాక చేస్తుంది. నేనేదో బీజేపీ అయిన కింద చెప్తలేను, బీజేపీ ఆలోచన విధానాన్ని కూడా తెలుసుకున్నాను నేను. అంటే ముఖ్యంగా బీసీలని మోసం చేస్తున్న పార్టీ బీజేపీ అని అంటారు. ఇవాళ మరి ఈ 75 సంవత్సరాల పరిపాలన ఎవరు చేసిండే? 75 సంవత్సరాల పరిపాలన ఎవరు చేసి? కాంగ్రెస్ చేసింది. మరి కాంగ్రెస్ మోసం చేసినట్ట, బీజేపీ మోసం కూడా మోసం చేసింది, బీజేపీ కూడా ఇప్పుడు చేస్తుంది. కాదు, నువ్వు కాంగ్రెస్ చేసినట్ట మోసం, బీజేపీ చేసినట్ట మోసం? ఎక్కువ కాలం పరిపాలించిన పార్టీ చేసినట్ట, ఈ 11 ఏళ్ల కాంచెలు చేసినట్ట? ఎక్కువ పార్టీ ఎక్కువ కాలం పరిపాలించింది చేస్తుంది. మరి మనకెందుకు అనుమానం? అంటే బీసీలకు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ తెచ్చి బీసీలకు నష్టం చేస్తారు. బీసీలకు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి సమానంగా రిజర్వేషన్లు వస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ తేవడం వల్ల బీసీలకు రిజర్వేషన్లు తగ్గుతున్నాయి. ఒకటి. రెండు, జనరల్ సీట్లు తగ్గిపోతున్నాయి. 10% ఈడబ్ల్యూఎస్ అంటే 10% లేకపోయినా కూడా ఈడబ్ల్యూఎస్ 10% ఇస్తున్నారు. 10% జనాభానే ఉంటే అలా పేదోళ్ళు ఎంతమందో కూడా ఇప్పుడు ఎవరి దగ్గర లెక్కలేదు, ఎందుకంటే కులగణన జరగలేదు కాబట్టి. సో అలాంటి తరుణంలో బీజేపీ ఈడబ్ల్యూఎస్ తేవడం అనేది చేతం అనే పార్టీ మీద చెయ్యనే రాదు. వ్యాపారం చేస్తుందో ఎట్లా చేస్తుందో సూత్రమే. అది చెయ్యక ముందే మారే దొంగ అంటేనంటే వాడు కొరకదిక్కే బిడ్డ అన్నాడట. దొంగ అని దొంగ వచ్చింది ఆయన దొంగ వచ్చింది అంటే వాడు కొరకదిక్కరు అన్నాడట. వాడు కొరుకుతాడు కదా. బీజేపీ కులగణన చేస్తానంట అంది. బీజేపీ 370 ఆర్టికల్ తీసేస్తానన్నది. రాహుల్ గాంధీ నేను మళ్ళొస్తే 370 ఆర్టికల్ పెడతానంటాడు. త్రిపుల్ తలాక్ నేను మళ్ళీ పెడతానంటాడు. ఆయన పునరుద్ధరిస్తాడట, వీళ్ళు కూజ్ చేస్తాడట. ఇది ఎంత మటు కరెక్ట్ అండి? మరి ఏ పార్టీ అయినా అందుకునే కాడు ఉన్నదా? మనం అందించే కాడు ఉన్నామా? ఏ పార్టీ అయినా భారతదేశంలో అందుకునే కాడు ఉంటే ఆ పార్టీని అందిస్తాం, తప్పే ఉన్నది. ఏ పార్టీ అయినా ముందడబడి అందించే కాడు ఉన్నదా? రాహుల్ గాంధీ తిరుగుతూ దేశం మొత్తం తిరుగుతూ ఏమంటున్నారంటే, అరే రాహుల్ గాంధీ చేసిన, రాహుల్ గాంధీ తండ్రి చేసిన, రాహుల్ గాంధీ అమ్మమ్మ చేసిన, రాహుల్ గాంధీ ముత్తాత చేసిన పొరపాట్లకే కదా భారతదేశం ఈ సర్వనాశనం అయింది. భారతదేశం పేదరికంతో మగ్గిపోయింది. బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు ఈ దుస్థితిలో ఉండటానికి కారణం రాహుల్ గాంధీ వంశం కాదా? ఇంకా రాహుల్ గాంధీని ఎత్తుకొని తిరుగుదాం అంటాడు. ఆయన పిల్లగాడా, ముసలోడా, వయసోడా, బ్రహ్మచారా, ఏంటిది? ఆయనే ఏం తెలుతలేడేంది? ప్రతిపక్ష నాయకుడేమో ప్రధానమంత్రి నిలదీయడా తప్పు చేస్తే? ఆయనేమో అమెరికా పోయి చెప్తాడు తప్పని. అమెరికాలో పోయి చెప్తాడేంది ఆయనే? అందుకని ఆలోచించుకోవాలి. మీలాంటి యువకులు ఖచ్చితంగా ఆలోచించాలి. తప్పెక్కన్నది పొరపాటు ఎక్కన్నది దొరకబట్టాలి. నా బోటోడు ఏమన్నా పొరపాటు చేస్తే నువ్వు పొరపాటు చేస్తానని చెప్పగలగాలి. ఆ రోజు వచ్చిన రోజు మాత్రమే దేశం బాగుపడుతుంది. ఫైనల్గా యాదవ్ల విషయానికి వస్తే ఇవాళ ఏ పార్టీలో కూడా వీళ్ళకి సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మనకు ఎమ్మెల్యేల సంఖ్య తీసుకుంటే ఒకరిద్దరే కనబడుతున్నారు. కానీ సంఖ్య చూసుకుంటే ఇవాళ బీసీలలో అత్యధిక జనాభా ఉన్నదని మన క్యాస్ట్ సెన్సస్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి కూడా యాదవులు 20 లక్షల పైన ఉన్నారని చెప్పడం జరిగింది. సో మరి ఎందుకు అంటే ఇంత ఆర్థికంగా కొంత అంత కొంత ఉన్నారు, ఇప్పుడు చదువుకుంటున్నారు, అయినా కూడా
పదవులు ఎందుకు పార్టీలు ఇవ్వట్లేదు, వీళ్ళు రాజకీయంగా ఎందుకు ఎదగట్లేదు? అంటే మనకు అన్నీ కానీ మనం పని పోగొట్టుకోవద్దు అనేది మొదటి ముచ్చట. మనకు మన పని మనం చేసుకొని బతకాలనేది మనకు మొదటి ముచ్చట. ఆడపిల్లను పెంచినట్టు బీసీలలో మనం పెరిగినాం. ఆడపిల్లను పెంచుతాం చూడు ఇంట్లో, అన్నీ కానీ అడుపోకు బిడ్డో ఇటుపోకు బిడ్డో అది ఇదని పెంచుతాం చూడు. సమాజంలో యాదవులను ఆ విధంగా మొదటి నుంచి భయభ్రాంతులలో పెరిగిన వాళ్ళం మనం. మన వృత్తి కూడా అలాంటిదే. ఏది గొర్రెలు వాసుకునేది ప్రధాన వృత్తి తెలంగాణలో. మిగతా రాష్ట్రాలలో ఏమున్నదో నాకు పూర్తిగా అవగాహన లేదు, కానీ ప్రధాన వృత్తి గొర్రెల పెంపకం. మనకు సరైన జాగాలు లేక భూములు లేక ఎవరిని పంచనో పోవాలి కాబట్టి వాడి తిట్టినా వీడి తిట్టినా పడుకుంటా పెంచుకున్నాం. చదువు తక్కువ. అయితే చదువు తక్కువనే పోను, చదువుకున్నోడు మనోడినే తక్కువ చూస్తాడు. మళ్ళీ ఇదేం రోగం తెలియదు. వీళ్ళ రోగం పోవాలి. చదువుకున్నోడు ఇంకోనికి దారి చూపెట్టేటువంటి రోగం, దారి చూపేటువంటి ఆలోచన తేలాలి. ఇంకోటి ఏంటంటే రాజకీయ కాంక్ష మన లోపల బయలుదేరాలి. రాజకీయ కాంక్ష బయలుదేరినప్పుడు ఇప్పుడు నేనేం పదవులు చేయకపోవచ్చు, కానీ రాజయ్య యాదవ్ అంటే గుర్తింపే. నేనేం పదవులు చేయకపోవచ్చు, పదవి చేసినోడు నాకంటే ఎక్కువేం వెలగడు. అందుకనే నేనేమంటానంటే రాజకీయ కాంక్ష మొత్తం వాళ్ళు మనకు ఉండాలి. రేపు రాబోయే రోజులలో 45 సీట్ల కనుక ఈ హైదరాబాద్ చుట్టే వస్తాయి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మంచి ఆర్థిక బలంతో ఉన్నారు. టీఆర్ఎస్ కాలంలో 5 ఎమ్మెల్యే లైన్లు, ఒక మంత్రి పదవి ఉండే. తెలుగుదేశం కాలంలో కూడా మనం 2 మంత్రి పదవులు ఉండరు. యనమల రామకృష్ణుడు ముగ్గురు మంత్రులు ఉండరు మనకు. ఇలాంటి రోజులు మనం చవి చూసినాం. కానీ అది స్వప్నం కింద పోనీయద్దు. అదో స్వప్నమో లేకపోతే కాల కిందనో లేకపోతే ఫలానా జమాన్లో మేము ఉంటివనో ఈ జమాన్లో మేము లేవనో చరిత్ర కింద చెప్పుకోవద్దు. ఇప్పుడు రాబోయే యువతరాన్ని నా విజ్ఞప్తి ఏంటంటే రాబోయే రోజులు మనవి. మనం అంటే సమాజంలో నమ్మకం. మనం ఇవ్వని సొమ్ము తినం. మన సొమ్మే 4 పైసలు పెడతాం తప్ప ఇవ్వని సొమ్ము తినం. ఎవడన్నా మాట అంటే పాడం. కాబట్టి యువకులకు నేను నా విజ్ఞప్తి ఏంటంటే రాజకీయంగా మీరు ఎదగటానికి రాబోయే రోజులలో ఇక్కడ అవకాశం ఉన్నది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకున్నాక పార్టీలు మీ దగ్గరికి వస్తాయి, మీ ఇంటికి వస్తాయి. ఎందుకంటే గొల్లవాడ ఒక్కటైందాట అంటే అప్పుడు నేను గొల్లవాడకు ఒక్కరిని ఉంటే పులి లెక్క గాండ్రించేది. అట్లా నా ఊరు మట్టుకు నాకు ఎవరు అవకాశం ఇచ్చినా ఇయ్యకున్నా కూడా నేను ముఖ్యమంత్రి సరసన కూర్చోండి మాట్లాడిన శక్తిని నాకు నేనే సంపాదించుకున్నాను. ఆర్థికంగా నేను పెద్ద ఉన్నోன்னு కూడా కాదు. అట్లనే ఆర్థికంగా ఉన్నోళ్ళు, ఆర్థికంగా కూడా కారణమే. ఇప్పుడు ఆర్థికంగా కూడా ఉండాలి. ఆర్థికంగా మన వాళ్ళు హైదరాబాద్ చుట్టూ కానీ హైదరాబాద్లో కానీ మంచిగా ఆర్థికంగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి నాయకత్వ కొరత ఉన్నది. బీజేపీకి కొట్టొచ్చినట్టు కనిపించేది ఏంటంటే యువకులలో ఆదరణ ఉన్నది కానీ నాయకత్వం కొరత ఉన్నది. ఈ నాయకత్వ కొరతను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. రాబోయే రోజులు మనవి. అంటే బీజేపీనే కాదు, ఏ పార్టీలనైనా కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా నాయకత్వ స్థాయికి ఎదగాలని నా విజ్ఞప్తి. నాయకత్వ స్థాయికి పోతాం. ఎవడో మనకి ఇత్తలేడు అన్న దానికంటే మనం కావాలనుకోవాలి కదా. ముందుగా మొట్టమొదలు మనం కావాలనుకోవాలి కదా. నా బిడ్డ పెళ్లి చేస్తాను అనుకోకపోతే పెళ్లి ఎట్లయిద్దే? నా బిడ్డ పెళ్లి చేస్తానని వీడి తండ్రి అనుకోవాలి కదా. నేను నాయకుని కావాలని వీడు అనుకోవాలి కదా. వీడే అనుకోకపోతే వీడిని ఎవరు తయారు చేస్తాడు? వీడు తయారు చేసుడే కాక వాడిత్తలేడు అంటాడు. వాడిత్తుడు కాదు, ఇత్తవా సత్తవా అనే కాడికి పోవాలి. ఇత్తవా సత్తవా ఆ కాడికి పోతే మనది రాజ్యం. అది నా విజ్ఞప్తి. ఆర్థికంగా మంచిగానే ఉన్నాం, సరిపోతుంది. ఇంకా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి. చదువులు మనోళ్ళు మంచిగా గట్టిగా చదువుకోవాలి. డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, లాయర్లు కావాలి, జడ్జిలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రి స్థాయికి కూడా పోవాలి. ఇప్పుడు మనోళ్ళు ఇవాళ మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి ఏంటంటే గొప్పే కదా. అక్కడ శివరాజ్ సింగ్ పాటిల్ ఎన్నో సంవత్సరాలు పరిపాలించాడు. అటువంటి కాడ మనోడు పోయిండు. మాధవరావు సింధియా కాలేకపోయిండు ఉత్తరప్రదేశ్కు. రాజా మాధవరావు సింధియా కాలేకపోయిండు. హర్యానా మనోడు ముఖ్యమంత్రి కాగలిగాడు. రేపు భూపేంద్ర యాదవ్ మంచి స్థాయిలో వెళ్ళిపోయాడు బీజేపీలో. ఇవాళ లల్లు ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ ఒక మంచి స్థాయిలో ఉన్నాడు. ఇవాళ ములాయం సింగ్ యాదవ్ కొడుకు ఒక స్థాయిలో ఉన్నాడు. వాళ్ళని చూసుకోవాలి.
వాళ్ళని చూసి మనం ఎదగాలి, వాళ్ళని కనిపెట్టుకొని మనం ఎదగాలి. వాళ్ళు ఏం కొట్టదనం పనులు చేసినా మనం అది చేయొద్దు, వాళ్ళు ఏం మంచి పనులు చేసినా అది గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా కూడా పాజిటివ్ సెన్స్గా ఆలోచించాలి. నెగటివ్లు చాలా ఉంటాయి, నెగటివ్ నెరవేర్చదు కోరికను, పాజిటివ్నే నెరవేరుతుంది. కాబట్టి మనం కృష్ణుడు వంశంలో చెందిన వాళ్ళం. మహాభారత యుద్ధాన్ని నడిపినోడు మన కృష్ణ పరమాత్ముడు. మనకు గీతా సారాంశాన్ని ఈ ప్రపంచాన్ని బోధించిన వ్యక్తులం మనం. ఆ వంశంలో పుట్టిన వాళ్ళం కాబట్టి మనం దేనికి వెరవద్దనేది నా విజ్ఞప్తి. మంచి గొప్ప గొప్ప విషయాలను మనకు అందించడం జరిగింది. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. కాబట్టి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.